ఆర్నికాలో ఏంటంటే ముఖ్యంగా మన అందరికీ తెలిసినటువంటి ఔషధం. కానీ మనం ఎక్కువ దీన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో కాకుండా చాలా పెరిఫెరల్‌గా మనం ఈ పెయిన్స్, ఇంజురీస్ ఇలాంటి వాటిలకి ఎక్కువ దృష్టి పెడతా ఉంటాం అనమాట. ఆ ఒక్కదాన్ని పక్కన పెడితే ఇది చాలా గొప్ప ఔషధం అన్నమాట. అంచేత ఆర్నిక మనం చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి చాలా మందికి అనిపిస్తుంది ఆర్నిక అనుభూతులకి మనం ఏదైనా దెబ్బలు తగిలినప్పుడే వాడతా ఉంటాం. ఇది ఒక యాస్పెక్ట్ అంతే. కానీ దీనికి మించినటువంటి యాస్పెక్ట్ ఆర్నికలో చాలా ఉంటుందన్నమాట. ఇది డైరెక్ట్‌గా కెంట గారే చెప్తారనమాట. అలాగే మన మాస్టర్ గారు కూడా దీని గురించి చాలా బాగా చెప్పడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆర్నిక కూడా వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్. ఆర్నిక వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్ అనమాట. పాలిక్రస్ట్ అంటే మనకు తెలిసిందే. ఎక్కువగా అవసరమైనటువంటి మందనమాట. దీనికి ఈ ఆర్నిక యొక్క డైమెన్షన్స్ తెలియక మునుపు మనం ఏం చేస్తామంటే దీన్ని అప్పుడప్పుడు దెబ్బలు తగిలినప్పుడు మాత్రం ఒక డోస్ వేస్తా ఉంటాం అనమాట. ఇంజురీస్‌లోనే వేస్తాం. కానీ దీని యొక్క డైమెన్షన్స్ అన్నీ తెలిసిన తర్వాత దీన్ని మనం డైలీ ప్రాక్టీస్‌లో చాలా ఎక్కువగా వాడతా ఉంటాం అన్నమాట. డైలీ ప్రాక్టీస్‌లో చాలా ఎక్కువగా వాడతా ఉంటాం. మనం ముందు ఎళ్ళేటప్పుడు ఈ ఆర్నికాలోకి ఎళ్ళేటప్పుడు లాస్ట్‌లో పెట్టాను నేను టాపిక్కు. దీని గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ మీ అందరికీ కూడా ముందే చెప్పేస్తాను దాన్ని. అదేంటంటే ఈ మధ్య కాలంలో మనకి చికున్ గున్యా జ్వరాలను వస్తున్నాయి. అది చికున్ గున్యా అని కూడా చెప్పలేకపోతున్నాం గానీ మనం జ్వరాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే టెస్ట్ చేస్తే టైఫాయిడ్ వస్తుంది. లేకపోతే మలేరియా రావచ్చు. లేకపోతే మనకి డెంగ్యూ జ్వరాలు రావచ్చు. ఇది కాకపోయినా సరే మనకి వైరల్ ఫీవర్ ఏదైనా సరే అవుతుంది. అది వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ జ్వరం కావచ్చు, లేకపోతే మనకి మలేరియా ఫీవర్ కావచ్చు. లేకపోతే ఏదైనా సరే ఒక జ్వరం వచ్చిన తర్వాత పేషెంట్స్‌లో మనకి టెస్ట్ చేయించడానికి డాక్టర్స్ టెస్ట్ పంపిస్తున్నారు. దాంట్లో మనకు టైఫాయిడు, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా ఇవన్నీ టెస్టులు చేయిస్తున్నారు. కానీ చాలా టెస్టులు చికున్‌గున్యా కనిపించట్లేదు. కానీ పేషెంట్స్‌కి జ్వరం తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయన్నమాట. ఆ బాడీ పెయిన్స్‌తో పాటు ఏమవుతుందంటే పేషెంట్‌లో జ్వరం బాగానే తగ్గిపోయింది కానీ వాళ్ళకి ఎందులోనంటే అవ్వనమాట. అది ఏ సిస్టమ్ అంటే అవ్వనమాట. దాంట్లో ఏమవుతుందంటే ఈ రిస్ట్ జాయింట్ కానీ, ఫింగర్ జాయింట్స్ కానీ, మోకాళ్ళు కానీ, లేకపోతే పాదాల యొక్క ఆ యాంకిల్ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వాపులు వచ్చేసి ఆ వాపులతో పాటు విపరీతంగా నొప్పులనమాట అండి. వాళ్ళు కనీసం 2 అడుగులు వేయలేరు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి కేసెస్‌లో నన్ను చాలామంది ఈ మధ్య కాలంలో సార్ ఏ మందు ఏయమంటారని మన మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, లేకపోతే మిగతా వాళ్ళు గాని, లేకపోతే హోమియోపతి ప్రాక్టీషనర్స్ గాని నన్ను చాలామంది అడగటం జరిగిందనమాట. అంచేత మనం అందరం కూడా 100% సక్సెస్ అయ్యాం. 100% సక్సెస్ అయ్యాం. ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకనంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది వరల్డ్ వైడ్‌గా మనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందనమాట. ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో బాగా దీంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ రోజు కూడా చాలా మంది పేషెంట్స్ డైలీ కనీసం 4, 5 కేసులు అయ్యా మాకు జ్వరం వచ్చిందని, నొప్పులు తగ్గట్లేదని ఈ రోజు కూడా కనీసం 4, 5 మెంబర్స్ పేషెంట్స్ మనకు రావడం జరుగుతుంది. అయితే మనకి ఎప్పుడు కూడా మన ప్రాక్టికల్ హోమియోపతి గ్రూప్‌లో ఏ విషయాన్ని కూడా మనం క్లిష్టం చేసుకోవడం అనేది మనకి ఉండదనమాట. చాలా క్లియర్ కట్‌గా, చాలా ఫెయిర్‌గా మనకేంటంటే ఆ విషయాన్ని మనం చెప్పుకుంటాం. ఈజీ ట్రీట్మెంట్ అనేది మన యొక్క గ్రూప్ యొక్క లక్ష్యం అనమాట. అంటే ఎలాంటి కంప్లెయింట్ అయినా అది పెద్ద కంప్లెయింట్ అవ్వచ్చు, చిన్న కంప్లెయింట్ చాలా కాంప్లికేటెడ్ అయ్యి ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే ఈజీగా దాన్ని ట్రీట్ చేసేటట్టు మనం చెప్పుకుంటాం అన్నమాట. అది తెలిసిన వాళ్ళు అడిగినా, లేకపోతే తెలియని వాళ్ళు అడిగినప్పటికీ, లేకపోతే పెద్ద ప్రాక్టీషనర్ లేదా కామన్ మ్యాన్ అడిగినా సరే, వాళ్ళకి ఉపయోగపడాలనేది మన యొక్క ఆలోచన సరళి కాబట్టి, మనం ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. అందువల్ల ఏంటంటే, ఇలాంటి కేసెస్ మీ ప్రాక్టీస్‌లో చాలా మంది మీరు చూస్తా ఉన్నారు. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మందు ఇస్తా ఉంటున్నారు. కొద్దిమందేమో సక్సెస్ అవుతున్నాయి. కొద్దిమంది సక్సెస్ అవ్వట్లేదు. పాపం చాలా యాతన పడుతున్నారనమాట. నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక్క కేసు మాత్రం నేను స్టార్టింగ్‌లో ఒక్క కేసు రూస్టాక్స్ ఇచ్చి నేను ఫెయిల్ అయ్యాను. రూస్టాక్స్‌తో జ్వరం తగ్గిపోయింది. కానీ నొప్పులు తగ్గలేదు. నొప్పులు తగ్గకపోతే ఆ పేషెంట్ ఒక 60 ఇయర్స్ ఎంతో ఉంటది ఆవిడకి. బాగా బాడీ పెయిన్స్, ఫీవర్‌తో వచ్చింది. ఫీవర్స్‌తో వస్తే నేను
ఆ లక్షణాలన్నీ చూస్తే నాకు రూస్టాక్స్ లా అనిపించింది. రూస్టాక్స్ వేసాను. రూస్టాక్స్ వేసిన తర్వాత రూస్టాక్స్ తో 2-3 రోజులు మొత్తం జ్వరం తగ్గిపోయింది. కానీ నొప్పులు మాత్రం ఏమీ తగ్గలేదు. నొప్పులు మాత్రం ఏమీ తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు ఏం చేశానంటే తర్వాత మళ్ళీ జాగ్రత్త దాని మీద స్టడీ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ చూసిన తర్వాత వాళ్ళందరిలో ఉన్నటువంటి చాలా కంబైన్డ్ లక్షణాలు ఇవి. దాన్నే హానిమన్ ఏమన్నారంటే జీనస్ ఎపిడెమికస్ అని చెప్పారు. జీనస్ ఎపిడెమికస్ అంటే అర్థం ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఒక ఎపిడెమిక్ డిసీజ్ ఒకటి వచ్చినప్పుడు అందులో అందరిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ని చూసుకుని మ్యాక్సిమం ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుందో చూసుకుంటే ఆ డ్రగ్ చాలా మందికి పనిచేయచ్చు. దాన్ని హానిమన్ ఆర్గనాన్లో జీనస్ ఎపిడెమికస్ అని చెప్పడం జరిగింది. ఆ రకంగా నేను చూస్తే నాకు ఆర్నిక బాగా స్ఫురించింది అనమాట. ఆ తర్వాత ఆ పేషెంట్లో రూస్టాక్స్తో జ్వరం తగ్గినప్పటికి కూడా ఆర్నిక వేస్తే ఆ తర్వాత పూర్తిగా వితిన్ షార్ట్ టైంలో ఆవిడకి తగ్గిపోవడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అందరికీ ఒక వినతి ఏంటంటే, మీరు కొంతమందికి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారంటే నేను క్లాస్ చెప్తున్నప్పుడు అవి ఇవి గెలికి ఏదో మొత్తం మీద ఇబ్బంది పెడుతున్నారు. అలాగే వీడియోస్ ఎవరో కూడా ఆన్ చేయకండి. డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఉంటే మిగతా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇందులో. ఎందుకంటే చాలా మంది ఇందులో నేర్చుకోవాలన్న తృష్ణ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మనం సహకరిద్దాం అనమాట. ఎనీహో అప్పుడు ఆర్నిక్ అనే డ్రగ్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత నా దగ్గరికి ఎవరన్నా సరే ఈ నొప్పులతో కూడిన జ్వరంలో వస్తాయి. ఈ సీజన్లో ముఖ్యంగా, అది నేను ఎప్పుడని చెప్పట్లేదు, ఈ సీజన్లో ఎవరన్నా సరే మన దగ్గరికి పెయిన్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసేవాడిని అంటే నేను డైరెక్ట్గా జ్వరంతో ఉన్నప్పుడు అంటే అది 100 ఉండొచ్చు, 101 ఉండొచ్చు, 103 ఉండొచ్చు, 104 ఉండవచ్చు. నేను ఆర్నిక 200 వేస్తే వాళ్ళు చాలా అద్భుతంగా ఆ నొప్పులు జ్వరం అన్నీ కూడా తగ్గడం బాగా జరిగింది అనమాట. నొప్పులు జ్వరం కూడా చాలా బాగా తగ్గడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతి పేషెంట్కి కూడా ఈ నొప్పులతో కూడినటువంటి జ్వరాలతో వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి నేను ఆర్నిక 200 వేస్తే ఫీవర్తో ఉన్నప్పుడు అనమాట చాలా బాగా తగ్గింది. అప్పుడు మీరు అడగొచ్చు, డాక్టర్ గారు మరి అందరూ జ్వరంతో రారు కదా, కొంతమంది ఎలోపతి ట్రీట్మెంట్ అది చేసుకుంటారు, చేయించుకున్న తర్వాత మన దగ్గరికి వస్తారు నొప్పులు తగ్గలేదని, అప్పుడు మనం ఏం చేయాలని చెప్తాను. వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా ఏంటంటే పొటెన్సీ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డ్రగ్ని వితిన్ షార్ట్ టైంలో మనం దాన్ని తగ్గించాలన్నా పొటెన్సీ కారణం, దాన్ని అదే కేసు మనకి ఒక నెల పోయిన తర్వాత తగ్గినా సరే పొటెన్సీ కారణం. అందువల్ల ఏంటంటే మీరు యాక్యురేట్ పొటెన్సీ, డోసేజ్ ఆ రెండు కూడా మీరు కరెక్ట్గా ఇచ్చినట్లయితే అది షార్ట్ టైంలో తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఏం చేశానంటే ఆర్నిక 6 నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి పొటెన్సీ ఏంటంటే ఆర్నిక 6. ఈ ఆర్నిక 6 పొటెన్సీలో ఈ జ్వరం తగ్గిపోయిన తర్వాత నొప్పులు ఉన్నాయని వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్నిక 6 ఇచ్చినప్పుడు వాళ్ళందరిలో కూడా చాలా అద్భుతంగా మనకి ఈ పెయిన్స్ అనేవి బాగా తగ్గడం జరిగింది అనమాట. పెయిన్స్ అనేవి చాలా షార్ట్ టైం, వాళ్ళకి 2 నెలలు అవ్వనివ్వండి, 3 నెలలు అవ్వనివ్వండి, లేకపోతే ఒక నెల అవ్వనివ్వండి, లేకపోతే 15 రోజులు అవ్వనివ్వండి, మాకు ఇలా జ్వరంతో మేము సఫర్ అయ్యి నొప్పులు వచ్చేయండి, అసలు లేవలేకపోతున్నాం, కదలలేకపోతున్నాం, వాపులు వచ్చేసాయన్న పేషెంట్స్కి ఆర్నిక 6 పొటెన్సీలో 3 పూట్ల 3 డోసులు, పొద్దున ఒక డోసు, మధ్యాహ్నం ఒక డోసు, రాత్రి ఒక డోసు, ఈ రకంగా కనుక ఒక 1 వీక్ ఇచ్చినట్లయితే మ్యాక్సిమం ఏ కేసు అయినప్పుడు కూడా ఒక 50% వితిన్ 1 వీక్లో తగ్గిపోతుంది. ఒక 15 రోజులు అయ్యేసరికి మొత్తం తగ్గిపోతుంది, నో డౌట్. మీరు ఇలా ఇచ్చాం కదా అని మీరు ఏం చేస్తారంటే కొంతమందికి డోసేజ్ ఏళ్ళ పొటెన్సీ ఏళ్ళ కొద్దిగా దాన్ని ఏంటంటే ఎక్కువ డోసు లేకపోతే ఎక్కువ పొటెన్సీ ఇచ్చే ఒక అలవాటు ఉంటుంది అనమాట. 6తో బాగా తగ్గిన తర్వాత ఆ 6నే కంటిన్యూ చేయాలి. అది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది కదా. వారానికి ఇచ్చారు, వారు చాలా బాగా తగ్గింది, మళ్ళీ 30కి 200కి వెళ్ళిపోతే లేట్ అయిపోతుంది, ఇంకా అక్కడి నుంచి తగ్గడం మానేస్తాను అనమాట. తగ్గుద్ది కానీ ఒక 2-3 నెలలు పడుతుంది. అప్పుడు దాకా మరి పేషెంట్ సఫర్ అవుతాడు కదా, నువ్వు బాగానే తగ్గించావు, చాలా 1 వీక్లో చాలా బాగా తగ్గింది కదా అని పేషెంట్ నేను అంటుపెట్టుకుని ఉంటాడు. కానీ వాడిని మరలా మనం హైర్ పొటెన్సీస్కి వెళ్ళిపోయి ఆ కేసుని తగ్గించే విధానంలో బాగా లీడ్ చేయడం అనేది మనకి అది సరికాదనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆర్నిక 6తో మీకు బాగా తగ్గిన తర్వాత మీరు దాన్నే కంటిన్యూ చేస్తే ఒక 15 రోజుల పాటు చాలా ఎక్సలెంట్గా తగ్గచ్చు. అందువల్ల మీరు అందరూ కూడా ఏంటంటే ఇది చాలా గొప్ప విషయం. మనం ఇది మన గ్రూప్ ద్వారా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు ఆలోచన చేసేసి ఒక 20 మందిలో 30 మందిలో మీరు దగ్గర పెట్టుకుని వాటి థెరపీస్ అన్ని చూసుకుని
ఈ ఇది రూస్టాక్స్ అని అదని ఇదని అక్కర్లేదు. మీరు ఆర్నికా 6 వేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆర్నికాలో సిమ్టమ్స్ ఏంటంటే మొత్తం బాడీ అంతా కూడా బాగా పచ్చిపుండులా ఉంటుంది. అది లేకపోయినా జాయింట్స్ అన్ని నొప్పులు ఉంటాయి. జాయింట్స్ అన్ని నొప్పులు ఎలా ఉంటాయంటే ఇలా ముట్టుకుంటే నొప్పులుగా ఉంటాయి. అసలు టచ్ చేయనోడు అనమాట. అసలు టచ్ చేయనోడు లేకపోతే అది స్టార్టింగ్లో బాగా సెన్సిటివిటీ ఉంటుంది. రాను రాను 15 రోజులు నెల అయ్యేసరికి కొద్దిగా ఏదో టచ్ చేయడం బాగానే ఉంటుంది, కానీ ఇలా గట్టిగా నొక్కితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు వాపులు ఉంటాయి. ఈ వాపులు నొప్పులను కూడా మనకి ఆర్నిక అనేది అద్భుతంగా తగ్గిస్తుంది అనమాట. అందువల్ల మీరు అందరూ కూడా ఈ జ్వరాల తర్వాత నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే తగ్గట్లేదు నొప్పులు, వాళ్ళందరికీ కూడా మీరు ఆర్నిక 6 వేయండి. అప్పుడు మ్యాక్సిమం 99.9% దీంతోనే తగ్గిపోతుంది. తగ్గకపోతే అప్పుడు మీరు అనుకున్నటువంటి మందులు ఏదైతే గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయో అది రూస్టాక్స్ కావచ్చు, బ్రెయోనే కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఆ మందు వేయండి. కానీ 99.9% మాత్రం ఈ ఆర్నికా 6తో అద్భుతంగా తగ్గుతున్నాయి. ఇది అందరూ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుని మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇకపోతే ఆర్నికా డ్రగ్లోకి వెళ్దాం మనం. ఈ ఆర్నికా డ్రగ్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇది హానిమాన్ గారు ప్రూవ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం అనమాట. ఇది కూడా మనకి ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తుంది. అదే విధంగా మనకి ఇది పాలిక్రెస్ట్ అంటే మనం అనుకుంటాం కదా, మనం రొటీన్ ప్రాక్టీస్లో మనకి ఎక్కువ మందికి కనుక ఇది ఉపయోగపడుతున్నట్లయితే, మనం తరచుగా దీన్ని వాడుతున్నట్లయితే దీన్ని ఏమంటామంటే మనం పాలిక్రెస్ట్ అని చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇది ఆర్నికాతో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎక్యూట్ డిసీజెస్లో, అంటే ఎక్యూట్ అంటే తరుణ వ్యాధులు అనమాట, ఈ మధ్యన వచ్చినటువంటి వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది క్రానిక్ డిసీజెస్ అనమాట, చాలా దీర్ఘకాలం నుంచి బాధపడుతున్నటువంటి కీలవాతాలు ఇలాంటిలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే 2 రకాలుగా కూడా మనకి ఇది ఉపయోగపెడుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ ఉంటాయి. ఒక డ్రగ్ని మనం వేసేటప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆ డ్రగ్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. అంతే తప్ప మనం ఊరుగా వందలాది సిమ్టమ్స్ పెట్టుకొని ఒక 30-40 పేజీలు డ్రగ్లు చదివితే మీకు ఎందుకు ప్రాక్టీస్లో అది మీరు దాన్ని వేయలేరు మీరు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఎక్కువైపోయింది దాని గురించి. అక్కర్లేని పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నారు, అక్కరొచ్చే పాయింట్లు తక్కువ ఉన్నాయి. అంచేత క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందులో ఏంటంటే ఆర్నికా పేషెంట్ డస్ నాట్ వాంట్ టు బి అప్రోచ్. ఎవరన్నా వస్తున్నారనుకోండి, ఉదాహరణకి ఆర్నికా పేషెంట్ అందరిలాగే వెళ్ళిపోవడం. ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే మీకు ఓ పేషెంట్కి ఎప్పుడో సంథింగ్ ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏదో సైకిల్ నుంచి ఏదో పడిపోయాడు, ఎవరో వచ్చి గుద్దారు, అయిపోయాడు. అప్పటి నుంచి ఆ పేషెంట్ ఏం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచో బస్సులు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడి నుంచో లారీలు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడి నుంచో స్కూటర్ వస్తుంది అనుకోండి, వారనే వెళ్తుంటాడు అనమాట. ఎవ్వరూ రోడ్డు మీద లేకపోకుండా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఇతను ఏం చేస్తుంటాడంటే ఆ పక్కదారులు అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు అనమాట. అందువల్ల మన్మథరావు గారు అనేవారు, మిమ్మల్ని నెక్స్ట్ టైం డిలీట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ కంప్యూటర్ మీద ఊరికే ఎక్కువ, మరి మీకు నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కువ మీరు ఈ పెయింటింగ్లు అవి వేసేస్తున్నారు. మరి నాకు అది ఎలా ఒక దాంట్లోకి ఎంట్రీ ఎలా అయ్యాలో తెలియదు. అంచేత మిమ్మల్ని నెక్స్ట్ టైం డిలీట్ చేయడం జరుగుతుంది. మన్మథరావు గారు అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ రకంగా ఒక రకమైనటువంటి ఫియరు వీళ్ళలో ఉంటుంది అనమాట, ఎవరిలోనే ఆర్నికా పేషెంట్లు. అంచేత ఆర్నికా పేషెంట్ అప్రోచ్ అవడం అనమాట. ఒక సినిమా హాల్కి వెళ్తున్నాడు అనుకోండి, సినిమా హాల్లో అందరిలాగా దగ్గరగా ఉండి ఒకరి వెనకాల ఉండి ఒకరు వెళ్ళడం, అందరూ వెళ్ళిపోయేదాకా అలా ఆగుతాడు అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా నడిచెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూర్చుని మళ్ళీ మొత్తం అందరూ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం కదా, బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ పేషెంట్, ఆర్నికా పేషెంట్ అందరూ వెళ్ళిపోయేదాకా కూర్చుంటాడు. మొత్తం హాల్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఒక్కడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఈ రకమైనటువంటి మెంటల్ సెన్సిటివిటీ అనేది ఆర్నికా పేషెంట్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కేసు కూడా దీంట్లో చెప్పాను, అలాంటి కేసు ఒకటి మన దగ్గరికి వచ్చింది. ఆ కేసు కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇకపోతే డస్ నాట్ విష్ టు బి టచ్ డ్యూ టు గ్రేట్ బాడీ పెయిన్స్. మీరు ఎవరన్నా ఈ బాడీ పెయిన్స్ అది బాగా సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎవరన్నా ఉన్నారు, దానికి ఈ నొప్పుల పేషెంటే ఉన్నాడు, జ్వరం వచ్చి తగ్గింది, మీరు ఆపేదిగా చూసి బాగున్నారని చెప్పి మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళిపోతున్నారని వాడు దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే వాడికి మీరు టచ్ చేస్తారు కదా, టచ్ చేస్తే పెయిన్స్ ఎక్కువైపోతాయి. అంచేతన ఏంటంటే వాళ్ళు ఆర్నికా పేషెంట్స్ ఎక్కువ టచ్ని ఇష్టపడరు. వాళ్ళు
మీరు వచ్చి వాళ్ళని పట్టుకుంటే నొప్పులు ఎక్కువైపోతా అనే భావంతో మానసికంగా వాళ్ళు ఆ ఫీర్ ఉండి మీతో ఎక్కువ మిమ్మల్ని టచ్ చేయరనమాట. ఈ లక్షణం కూడా మనకు ఆర్నికలో ఉంటుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మెంటల్ సిమ్టమ్స్లోకి వచ్చినట్లయితే మనకి ఇరిటబిలిటీ ఉంటుంది. ఆర్నిక పేషెంట్ మిగతా పేషెంట్స్ లాగే చిరాకు అది ఉంటుంది. అలాగే మరోజు, ఫియర్ఫుల్, ఈజీలీ ఫ్రైటెండ్. ఫియర్ఫుల్ అంటే భయం అనమాట. ఫియర్ఫుల్ అంటే భయం ఉంటుంది. భయం అంటే ఈ రకమైన భయం అనమాట, మానసికంగా భయం ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే, మూడోది ఈజీలీ ఫ్రైటెండ్, తొందరగా భయపడిపోతాడు అనమాట. ఈ రకమైనటువంటి స్వభావం మనకు ఆర్నిక పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ ఫీల్స్ దట్ హీ హ్యాస్ హార్ట్ డిసీజ్. ఈ ఫీల్స్ దట్ హీ హ్యాస్ హార్ట్ డిసీజ్. కొద్దిమంది పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి నాకేదో కంప్లైంట్ ఉంది, నాకేదో గుండె కంప్లైంట్ ఉంది, నాకేదో క్యాన్సర్ ఉంది, ఇలా అనుకుంటా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమీ ఉండదు, కానీ ఒక ఫీలింగ్ ఉంటా ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు మనకి ఆర్నిక బాగా పనికొస్తుంది. వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో పెద్ద కంప్లైంట్ వాళ్ళ బాడీలో ఉన్నట్టు, అది ఎవరో కూడా డాక్టర్లు కనిపెట్టలేనట్టు, అలా ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటా ఉంటుంది. అంచేత చాలా మంది ఫైల్స్ పట్టు తిరుగుతూ ఉంటారు. మీరు బాగా గమనించండి, మనలోనూ మనం చూసే పేషెంట్లో చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒకసారి కార్డియాలజిస్ట్ని కలుస్తాడు, ఓసారి న్యూరాలజిస్ట్ని కలుస్తాడు, ఓసారి జనరల్ ఫిజిషియన్ కలుస్తాడు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, అన్ని టెస్టులు చేస్తాడు. చేసినప్పుడు కూడా వీడికి అనుమానం ఏంటంటే ఈ డాక్టర్ నా కంప్లైంట్ పట్టుకోలేకపోయాడు. అంచేత పలానా ఆయన ఎవరో పెద్ద డాక్టర్ అట. అందువల్ల వీళ్ళ దగ్గర ఏమవుతాయంటే ఇంతంత ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇంతంత ఫైల్స్ పట్టుకుని వస్తారు. చూస్తే అన్ని చేయించిన టెస్ట్లే, అన్ని చేయించిన. ఈసీజీలో 10-20 ఉంటాయి. అలాగే హార్ట్ స్కానింగ్లో ఒక 4-3 ఉంటాయి. అలాగే థ్రెడ్మిల్ టెస్ట్లు, అలాగే మిగతావి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ డాక్టర్ల దగ్గరికి అలా రిపీటెడ్గా తిరగటం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర బోల్డ్ అండ్ టెస్టులు చేయించేసుకుంటారు, కానీ వాళ్ళు నెవర్ సాటిస్ఫైడ్. అందువల్ల అలాంటి పేషెంట్స్లో కనుక మీరు ఆర్నిక 1M కానీ 10M కానీ ఇలాంటి డోసు ఆ మానసిక లక్షణాలు బట్టి కనుక ఒక డోసు ఇచ్చినట్లయితే అక్కడి నుంచి ఆ తిరగడం అనేది ఆగిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ కూడా పోతుంది అన్నమాట. ఈ ఫీల్స్ దట్ హీ హ్యాస్ డీప్ సీటెడ్ ట్రబుల్, అదనమాట. ఎప్పుడు నాకేదో తగ్గని రోగం, చాలా భయంకరమైన రోగం, ఏదో చాలా తీవ్రమైనటువంటి వ్యాధి నాలో ఉంది, అంచేత నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయనే ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఫుల్ ఆఫ్ నైట్ మేర్స్, ఎప్పుడు పీడకళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. డ్రెడ్ఫుల్ డ్రీమ్స్, భయంకరమైన కళ్ళు వస్తూ ఉంటాయి. డ్రీమ్స్ ఆఫ్ మడ్డీ వాటర్, ఈ మురికి నీరు అది కూడా ఎక్కువ కళ్ళలోకి వస్తూ ఉంటుంది. రాబర్స్ అంటే వీళ్ళనమాట, దొంగల వాళ్ళు కూడా వీళ్ళ కళ్ళలోకి వస్తూ ఉంటారు. హర్రర్స్ ఇన్ నైట్ అంటే ఎప్పుడు కూడా రాత్రి అవ్వబోయేసరికి వీడికి అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ పగలంతా బాగా ఉంటాడు, రాత్రి అయ్యేసరికి ఈ ఆలోచనలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ వేక్స్ అప్ ఎట్ నైట్, గ్రాబ్స్ ఎట్ ది హార్ట్. ఆ అతమాను నిద్రలోంచి లేచేసి ఆ గుండు పట్టేసుకుంటా ఉంటాడనమాట. అంటే గుండెలో ఏదో అయిపోతుంది, నాకు ఏదో హార్ట్ కంప్లైంట్ ఉంది, ఏదో అయిపోతుంది రాత్రి మీద అని ఒక రకమైనటువంటి భావన ఈ ఆర్నిక పేషెంట్స్లో ఉంటుంది. హీ హ్యాస్ ది అపియరెన్స్ ఆఫ్ గ్రాట్ హర్రర్. వాడి కనుక నిద్ర నుంచి లేచినప్పుడు చూసినట్లయితే ఒక హర్రర్ సినిమా చూసేటప్పుడు వాడు ఎలాగైతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ వీడి ఫేస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫీర్స్ సమ్ డ్రెడ్ఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్. వీడికి ఒక మనసులో ఒక భావం ఏంటంటే ఏదో ఓ భయంకరమైనటువంటి విషయం ఏదో జరగబోతుంది మనకి అనే ఫీలింగ్లో వీడు ఉంటాడనమాట. ఏ సడన్ ఫియర్ ఆఫ్ డెత్ కమ్స్ అట్ దిస్ టైమ్, రౌజింగ్ అప్ ఇన్ నైట్ అండ్ గ్రాబ్స్ ది హార్ట్ అండ్ ఈ థింగ్స్ ఈజ్ గోయింగ్ టు డై సడన్లీ. నాకు ఏదో ఈ రాత్రి మీద ఏదో జరగబోతుంది, అందువల్ల ఏంటంటే నాకు ఏదో అయిపోద్ది, సడన్గా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఆర్నిక పేషెంట్లో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మనకి ఆర్సెనిక్ ఆల్బంలో ఉంటాయి, కాలికార్బ్లోనే ఉంటాయి, మిగతా వాటిలో కూడా ఉంటాయి, కానీ వాటి యొక్క కంపారిజన్లో అవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఆర్నిక యొక్క ఈ మానసికమైనటువంటి ఇబ్బంది వేరేలా ఉంటుంది అనమాట. ఫీలింగ్ వెల్ ఇన్ డే టైం, ఫీర్ ఆఫ్ సడన్ డెత్ అట్ నైట్ టైం. పగలంతా బాగుంటాడు, రాత్రి అయ్యేసరికి ఈ రోగం గురించి ఉన్నటువంటి ఆలోచనలు వచ్చేసి ఏదో అయిపోతుందనే భయంలో ఉంటాడు అన్నమాట. ఎకునైట్లో కూడా ఉంటుంది. ఎకునైట్ విషయం వేరే. వాడికి ఏంటంటే ఈ ఫిక్స్ ది డెత్ టైం అనమాట. రాత్రి 1 గంట అయ్యేసరికి నేను ఎలా చనిపోతాను అనుకుంటాడు, అలా చనిపోతాడు అంతే. వాడు అక్కడ అన్ని క్రియేట్ అయిపోతాయి మొత్తం అంతా. అంత గొప్ప డ్రగ్ మనకి ఎకునైట్. కానీ ఇందులో అలా కాదు, ఓన్లీ భయం వచ్చేస్తామంటే హెల్త్ గురించి, హెల్త్ ఇష్యూస్ అన్ని గుర్తొచ్చేసి నాకు ఏదో అయిపోతుంది, అలా అయిపోతుంది, ఎలా అయితేనే భయం ఉంటుంది. రాత్రులు మాత్రం ఉంటుంది, పగలు అస్సలు ఏమీ ఆలోచన ఉండదు.
బట్ నో రియాలిటీ ఇన్ హిస్ సిక్నెస్. కానీ వాస్తవానికి వీడు ఎలా భయపడుతున్నాడు, కానీ వాడు టెస్ట్లు అవి చేయించుకుంటే అంతా కూడా నార్మల్గా ఉంటుంది, వాడు ఆరోగ్యవంతుడే. కానీ నైట్ అయ్యేసరికి ఈ రకమైనటువంటి భయానికి ఈ ఆర్నికా పేషెంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఓన్లీ ది మెంటల్ స్టేట్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవడం. ఇది మానసిక లక్షణం అంతే, ఏం అవ్వదు. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇటు భయాన్ని చూసి ఏం చేస్తారు, మార్నింగే మా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి విపరీతంగా టెస్టులు చేయించేసి అన్నీ చేయించారు. 2-3 సార్లు ఇలా తీసుకెళ్ళేసారు. వాళ్ళకి అనుభవంలోకి వచ్చేస్తారు అనమాట. వీడు రాత్రులు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అని అనిపించి అక్కడి నుంచి జాగ్రత్తగా వాళ్ళు వీడి గురించి భయపడరు అనమాట. ఇఫ్ ఈ సీన్ అన్ యాక్సిడెంట్ ఇన్ ఓపియం ఫియర్ రిమైన్స్. ఒక యాక్సిడెంట్ చూసాడనుకో, ఓపియానికి ఆర్నికానికి తేడా ఏంటంటే, ఓపియంలో ఏదైనా యాక్సిడెంట్ చూసినా, ఏదైనా భయంకరమైనటువంటి విషయం చూసినా ఆడి నిరంతరం వాడి మనసులో గుర్తొచ్చేస్తూ ఉంటుంది. పడుకుంటే నిద్రలో అదే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆలోచించిన అదే దాని నుంచి వాడు ఇట్టి పరిస్థితుల్లో కూడా, మీరు ఓపియం వేసేదాకా ఇట్టి పరిస్థితుల్లో వాడు దాని నుంచి బయటికి రాడు. కానీ ఆర్నికా వాడు ఏంటంటే ఓన్లీ ఇలాంటి విషయాలు చూసినప్పుడు వాడికి కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్నికా డ్రీమ్స్ ఆఫ్ ఇట్. దాన్ని కళ్ళలో చూస్తూ ఉంటాడు. ఆర్నికాలో ఇలాంటి భయంకరమైన విషయాలు ఏదైనా చూసినప్పుడు నిద్రలో కళ్ళలో మళ్ళా వస్తూ ఉంటాయి. కానీ ఆ ఓపియోడు అలా కాదు. పడుకున్నా సరే ఇలా జస్ట్ ఇలా కళ్ళు మూసుకున్నాడో అదే విషయం కనపడతా ఉంటుంది. అంచేత ఫియర్ రిమైన్స్ అని చెప్తాడు అనమాట. అంచేత అక్కడ మీరు క్లారిఫై చేసుకుని ఆర్నిక అయితే ఆర్నిక వేయాలి, అలాగే ఓపియం అయితే ఓపియం వేయాలి. వెన్ హీ ఫెల్ట్ సిక్ ఇఫ్ డాక్టర్ కేమ్. వీడు ఎవడన్నా అనారోగ్యానికి గురయ్యాడు అనుకోండి, ఆర్నికా పేషెంట్, డాక్టర్ వచ్చేస్తాడు. డాక్టర్ వచ్చేస్తే డాక్టర్ని పిలుస్తారనమాట. పిలిస్తే ఇంట్లో వాళ్ళందరూ పిలిస్తే అప్పుడు వీడు అంటాడు కదా, ఆర్నికా పేషెంట్ సేస్ టు ది డాక్టర్, ఐ డోంట్ వాంట్ యూ, నువ్వు అక్కర్లేదు ఇక్కడ, ఐ డిడ్ నాట్ సెండ్ ఫర్ యూ, నీ కోసం నేను రమ్మని చెప్పి మేము ఎవరిని పంపించలేదు, ఐఎమ్ నాట్ సిక్, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్తాడు. అంతే. ఇదంతా కూడా ఒక డెలీరియన్ స్టేజ్ అనమాట. ఒక టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు పేషెంట్లు ఈ రకమైనటువంటి బిహేవియర్ వస్తుంది అనమాట. వీడు మంచం మీద పడుకునేడు చాలా అపసోపాలు పడుతుంటే ఇంట్లో వాళ్ళు అందరూ పిలుస్తారు. డాక్టర్తో ఏదో బాగా స్పృహలో ఉన్నట్టుసేపు అంతసేపు మాట్లాడేసి మళ్ళా ఆ స్లీప్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఆర్నిక వేయాలి. ఆర్నిక వేస్తే వాళ్ళకి అద్భుతంగా తగ్గుతాం. మనం చెప్పుకుంటూ ఉంటాం ఆర్నిక పేషెంట్ గురించి. మనకి కామన్గా ఒక నానుడు ఏంటంటే, వీడికి డాక్టర్ ఏళ్ళ సరైనటువంటి అభిప్రాయం ఉండదన్నమాట. అంటే ఈ డాక్టరు నా కంప్లైంట్కి సరైనటువంటి డాక్టర్ కాదు, ఇతను నా కంప్లైంట్ని సరిగా కనిపెట్టలేకపోతున్నాడు, ఇంతకంటే పెద్ద డాక్టర్ ఎవరన్నా ఉంటే బాగుండు, ఇతను ఏమన్నా చెప్తాడేమో. మీరు చూస్తూ ఉంటారు కదా, పేషెంట్స్ కొంతమంది వస్తూ ఉంటారు, మీరు బాగా వైద్యం చేస్తారని అందరూ చెప్తే మీ దగ్గరికి వచ్చాడు. మీ దగ్గరికి వచ్చి కూడా ఇప్పుడు అనే మాటలేంటి, డాక్టర్ గారు నా కంప్లైంట్ మీకు బాగా అర్థమైంది కదా, అందువల్ల ఒకవేళ కనుక మీకంటే మీరు నేర్చుకున్న డాక్టర్ ఉంటారు కదా, పెద్ద డాక్టర్, మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా ఒకసారి అడిగి నా కంప్లైంట్ గురించి చెప్పండి అంటాడు. చూసారా మీకు, అంటే మీ మీద పూర్తి విశ్వాసం వాళ్ళకి ఇంకా లేదనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా వాడికి మీరు ఆర్నిక ఒక డోసు వేయాలి. ఆర్నిక ఒక డోసు ఎప్పుడైతే వేస్తారో వాడిలో మార్పు వచ్చి మీకు వైద్యం బాగా సక్రమంగా చేసుకున్నటువంటి స్థాయికి వాడు వస్తాడు. అలా కాకుండా మనకి ఇది కూడా ఉంటుంది. ఏది మనకి ముఖ్యంగా ఏంటంటే, మనకి ప్లాటినా ఓ డ్రగ్ ఉంటుంది, మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్లాటినా అంటే మనకి అహంకారానికి బాగా ప్రతీక అన్నమాట. ఒక మనిషిలో అహంకార స్వభావుడైన వాడిని మీరు చూస్తున్నప్పుడు వాడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగా అహంకారంతో కూడినటువంటి ప్రవర్తన ఉన్నట్లయితే ప్లాటినా వేయాలి. దానికి ప్లాటినా వాడు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, దానికి ప్లాటినా వాడు మీ దగ్గరికి వస్తే చాలా పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళ కూర్చుంటాడు అనమాట. ఆడు మామూలుగా కూలి పని చేసుకున్నవాడు అవ్వచ్చు, లేకపోతే చిన్న బిజినెస్ చేసుకున్నవాడు అవ్వచ్చు, లేకపోతే పెద్ద బాగా డబ్బు ఉన్నవాడు అవ్వచ్చు. కానీ ఎవరైనప్పుడు కూడా మనసులో వాడు డ్రగ్ ప్లాటినా కాబట్టి వాడి యొక్క కూర్చునే తీరు కానీ చాలా ఇలా విరబడినట్టు కూర్చొని పెద్ద వస్తాదిలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మీ పేరేంటంటే రామారావు అండి అంటాడు. ఇలా మీకు బాగా గుర్తుంటుంది, మనకి ఈ పౌరాణిక సినిమాలో ఎస్వి రంగారావు ఉంటాడు. బాగా గుర్తెచ్చుకోండి, ఎస్వి రంగారావు గారు. ఈ మాయాబజార్ సినిమాలో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ ఆయన ఒక మంచి ప్లాటినా డ్రగ్కి మంచి యాక్టర్ అనమాట. చాలా గర్వంగా ఉంటాడు, చాలా గర్వంగా గంభీరంగా ఉంటాడు. అది ప్లాటినా. కానీ ఆర్నికాలో అలా కాదు. ఆర్నికా వాడు ఏంటంటే వీడికి
డాక్టర్ సరిగా నా కంప్లైంట్ తెలుసుకోలేకపోతున్నాడు, ఈ డాక్టర్ నా కంప్లైంట్ తగ్గించలేడు అనే భావం ఉంటుంది. అని చేత మిమ్మల్ని అడుగుతాడనమాట. అయ్యా ఎవరన్నా మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మేము బాగా ఒకసారి నా కేసు గురించి డిస్కస్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని నా కేసు గురించి ఒకసారి స్టడీ చేయండి డాక్టర్ గారు, నా కేసు గురించి మీ డాక్టర్స్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ కాన్ఫరెన్స్ కదా వెళ్తారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుని నాకు మంచి మందు వేయండి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆర్నికా పేషెంట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే మీకు ఆర్నికా స్ట్రైక్ అవ్వాలి. నెక్స్ట్, స్టోపర్ విత్ ఇన్వాలంటరీ డిశ్చార్జెస్ అని కామన్. అంటే కోమా పేషెంట్లు వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇన్వాలంటరీ డిశ్చార్జ్, అది నీరుడు తెలియకుండా అయిపోతుంది, అలాగే మోషన్ తెలియకుండా అయిపోతుంది. అలాగే ఇన్సెన్సిబిలిటీ అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే కోమాలోకి వెళ్ళిన తర్వాత బాడీ పెయిన్స్ ఎలా ఉన్నాయని మీరు అడగొచ్చు, కానీ కోమాలోకి వెళ్ళే ముందే చాలా లక్షణాలు వస్తూ ఉంటాయి. లైస్ యాజ్ ఇఫ్ డెడ్, వీడు చూడటానికి ఏంటంటే చనిపోయిన వాళ్ళగా పడుకొని ఉంటాయి. ఇన్ మెనీ ఫీవర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్నికా పేషెంట్ మీరు ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళినప్పుడు వాడు ఏదన్నా సరే బెడ్ రిడన్ అయిపోయి ఉన్నప్పుడు మీరు పల్స్ పట్టుకోవడానికి ఇలా చేయిలా పట్టుకుంటే బాబాయ్ 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 అంటుంటాడు. ఒకసారి చెస్ట్ మీద ఇలాగా మీరు స్టెస్కోప్ పెట్టి ఇలా చూడడం, అమ్మాయి 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 అంటే నిప్పులు వచ్చేస్తుంటాయి, ఈ పక్క నుంచి ఈ పక్క తింటే బాబాయ్ బాబాయ్ అంటుంటాడు. ఈ రకమైనటువంటి పెయిన్స్, బాడీలో షోర్ పెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఆర్నికా బాగా గుర్తుపెట్టుకోవాలి. హోప్లెస్, ఇండిఫరెన్స్, హైపోకాండ్రికల్ యాంగ్జైటీ, పీవిష్నెస్, ఫీలింగ్ యాజ్ బ్రోయిస్ట్, అంటే ఇవన్నీ కూడా మనకి ఈ పేషెంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏమండి? నెక్స్ట్, ఫీలింగ్ యాజ్ ఎ బ్రూయిష్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మెంటల్ సిమ్టమ్స్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్. అలాగే బాడీ అంతా పచ్చి పుండులా ఉంటుంది. బాగా గుర్తుపండి. ఒక కంప్లైంట్ అని ఏం లేదు, ఈ కంప్లైంట్కి ఆర్నికా వేస్తాం, ఈ కంప్లైంట్కి ఆర్నికా వెయ్యం అనే భావం ఎక్కడ పెట్టుకోకండి. పెయిన్స్, బాడీ పెయిన్స్ కనుక బాగా ఉండి ఏ కంప్లైంట్లో అయినా సరే, అది న్యూమోనియా కేసు కావచ్చు, టైఫాయిడ్ ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు, అది బాడీ పెయిన్స్ కావాలి, అది కీలవాతం కావచ్చు, దేంట్లో అయినా సరే ఒళ్ళంతా పచ్చి పుండులా ఉండి పేషెంట్ ఒడితో చెప్తాను, నాకు ఒళ్ళంతా పచ్చి పుండులా ఉందండి, చితక్కొట్టేసినట్టు ఉందని చెప్తాడు. అలా అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన డ్రగ్ ఆర్నికా ఒకటే. అది వేసినట్లయితే మీకు ఎలాంటి కంప్లైంట్ అయినా సరే పేరు ఏదైనప్పుడు కూడా అది బాగా తగ్గించే ఆ లక్షణం దాంట్లో ఉంటుందన్నమాట. సోర్నెస్ ఆల్ ఓవర్ ది బాడీ, ఒళ్ళంతా బాగా పచ్చిగా ఉంటుందన్నమాట. ఈ కెన్ లై ఆన్ వన్ సైడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ టర్న్ టు అదర్ సైడ్. ఈ సేస్ ద బెడ్ ఫీల్స్ హార్డ్. ఓ పక్కన పడుకుంటాడు ఆర్నికా పేషెంట్, మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఈ పక్క తిరిగిపోతూ ఉంటాడు, మళ్ళా కొద్దిసేపు ఈ పక్కన పడుకుంటాడు, మళ్ళా కొద్దిసేపు అయ్యేసరికి ఆ పక్క తిరిగిపోతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతున్నాడు ఇలా అంటే వాడు ఓ పక్క పడుకున్నప్పుడు ఆ పక్క అంతా కూడా పచ్చిపుండులా ఉంది కాబట్టి ఆ బెడ్ అంతా కూడా చాలా హార్డ్గా ఉన్నట్టు ఫీల్ అయ్యి ఆ నొప్పిని తట్టుకోలేక మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా సోర్నెస్ ఆఫ్ ది బాడీ ఉంది కాబట్టి మనం ఆర్నికా బాగా ఇండికేట్ అవచ్చు. అలాగే ఫీలింగ్ ఆఫ్ బాడీ ఈజ్ బీటన్, ఒళ్ళంతా చెతకొడేసినట్లు ఉంటుంది. సోర్ బ్రూయిస్డ్ ఫీలింగ్, మొత్తం బాడీ అంతా కూడా ఏంటంటే మీకు బాగా పచ్చిపుండులా ఉన్నట్టు ఉంటుంది. పచ్చిపుండులా ఉన్నట్టు ఉండటం, ఒళ్ళంతా చెతకొడేసి నిప్పులుగా ఉండటం, టచ్ చేస్తే ఇలాగా ఎగ్గరవేట్ అయిపోవటం, ఇవన్నీ కూడా ఆర్నికా యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు దేంట్లోనూ ఉండవు. అది బాగా గుర్తుపెట్టుకో. ఆర్నికా పేషెంట్ ఈ పచ్చిపుండులా ఉండటం వల్ల అటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉంటాడు. రూస్టాక్స్లు ఏంటంటే మనకి వాడికి తిరుగుతుంటే బాగున్నట్టు ఉంటుంది. అంచేతంటే రూస్టాక్స్ పేషెంట్ ఓ చోట ఉండలేడు, కొద్దిసేపు కూర్చుంటాడు, పైకి లేస్తాడు, అలా తిరుగుతాడు. అంచేత రూస్టాక్స్ పేషెంట్కి రెస్ట్లో బాధలన్నీ ఎక్కువైపోతాయి. అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లయితే బాగా హాయిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఆర్సనిక్ ఆల్బమ్ డ్యూ టు యాంగ్జైటీ మూవ్స్. ఆర్సనిక్ ఆల్బంలో యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఈ యాంగ్జైటీ ఉండటం వల్ల ఏంటంటే వాడికి మానసిక ఆందోళన వల్ల దాన్ని కొద్దిగా ఓవర్కమ్ చేయడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మీకు తెలిసిపోతుంది రూస్టాక్స్ వాడికి, అలాగే ఆర్సనిక్ ఆల్బమ్ వాడికి, ఆర్నికాకి మూమెంట్ ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలాగే ఆర్నికాలో బ్లూ స్పాట్స్ వస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్లూ స్పాట్స్ అంటే చర్మం కింద అక్కడక్కడ కూడా చిన్న చిన్న బ్లూ స్పాట్స్లో ఉంటా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది బహుశా కంకుదబ్బ అయి ఉండొచ్చు. ఇక్కడ ఫోటో పెట్టారు ఇక్కడ. ఈ కంకుదబ్బ ఇలాగా ఎక్కడన్నా కమిలిపోయిన గాయం ఉన్నట్లయితే అది దేని వలన కావచ్చు. లోపల రక్తం లీక్ అవటం వల్ల అక్కడ ఏదైనా చిన్న ఈ బ్లూ స్పాట్ వచ్చేయచ్చు. లేదన్నట్లయితే అక్కడ ఏదైనా దెబ్బ తగలటం వల్ల అక్కడ ఆ బ్లడ్ కాస్త క్లాట్ అయిపోయి అక్కడ బ్లూ స్పాట్స్. కానీ ఆర్నికా ఇలాంటి కండిషన్స్లో మనం ఎక్కువ పవర్ వెళ్ళిపోకలండి. ఆర్నికా 6 3 పూట్ల ఇచ్చినట్లయితే ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో చాలా అద్భుతంగా మనం తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్, ఆల్ ఓవర్ ది బాడీ దెర్ ఈజ్ ఎ సోర్నెస్, ఫీలింగ్ యాజ్ ఎ బ్రూయిషెస్.
అదనమాట. ఒళ్ళంతా కూడా పచ్చి పుండులా ఉండి అంతా కూడా నిప్పులుగా ఉంటాయి అనమాట. జాయింట్స్ ఆర్ స్వెలెన్. మనకి జాయింట్స్ అన్ని కూడా వాపులు ఉంటాయి. ఆర్నిక బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీళ్ళ నొప్పుల్లో అద్భుతమైనటువంటి మందు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే రూస్టాక్స్ బ్రెయిన్ ఇచ్చేస్తాం, ఆర్నిక గురించి అసలు ఆలోచించు. ఆర్నిక కనుక నిజంగా ఇండికేట్ అయినట్టయితే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది అనమాట. అంచేత కీళ్ళవాతంలో కూడా మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినా సరే ఆర్నిక ఇస్తే అద్భుతంగా తగ్గుతుంది. అది మనకు లక్షణాలు సరిపోవాలన్నమాట. అది ఆర్నిక దానికి కంప్లైంట్ కనుక కాదు. జాయింట్స్ ఆర్ సోలెన్. జాయింట్స్ అన్ని వాపులు వచ్చేస్తాయి. జాయింట్స్ సోర్ అండ్ లేన్. ఆ వాపు ఎప్పుడైతే వచ్చిందో ఆ చేయి పని చేయదనమాట. అలా ఉండిపోతుంది. చేతితో చిన్న మగ్గు పట్టుకోలేరు, చేతితో చిన్న గ్లాస్ పట్టుకోలేరు. ఇదంతా వాపు వచ్చేసి పచ్చి పుండులా ఉండి నొప్పి వచ్చేస్తాం. అలాంటప్పుడు ఆర్నిక ఇచ్చినట్లయితే అద్భుతంగా జరుగుతుంది. ఆర్నిక ఈజ్ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఇంజురీస్, బ్రూయిషెస్ అండ్ సోర్. అంటే మనకి ఈ కంకు దెబ్బలు ఇలాంటి తగిలిన వాటిలో మనకి బ్లంట్ ఇంజురీస్ అని చెప్తాం అనమాట. ఆర్నికలో ఓపెన్ ఇంజురీస్ కంటే బ్లంట్ ఇంజురీస్ లో బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా పడిపోయాడు అనుకోండి, కంకు దెబ్బలు తగిలేసాయి అనుకోండి, ఆర్నిక ఇండికేట్ అవుతుంది. లేకపోతే ఏదైనా స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు దేనిన్నా గుద్దేసుకున్నాడు అనుకోండి, కంకు దెబ్బ తగిలేస్తుంది, అక్కడ అంతా కూడా కమిలిపోయినట్టు అయిపోతుంది, ఆర్నిక ఇండికేట్ అవుతుంది. అలాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు అక్కడ ఏమి ఓపెన్ అవ్వగానే బాగా కముకుపోయినట్టు అయిపోయి అదంతా కూడా బాగా బ్లూయిష్గా అయిపోతే మీరు ఆర్నిక 6 కనుక ఇమీడియట్గా స్టార్ట్ చేసి 3 పూట్ల ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. నేను 6 పవర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫిజికల్గా మీరు అడగచ్చు, ఆర్నిక 6 ఎందుకంటే 1 వేయచ్చు కదా, 200 వేయచ్చు కదా అంటే, మీకు టిష్యూ లెవెల్స్లో ఎక్కువ డామేజ్ జరిగినప్పుడు, టిష్యూస్ అంటే ఫిజికల్ లెవెల్ అనమాట, టిష్యూస్ లెవెల్లో ఎక్కువ డామేజ్ జరిగినప్పుడు లోవర్ పొటెన్సీస్ బాగా పనిచేస్తాయి. మీరు ఇచ్చే డ్రగ్ సేఫ్ డ్రగ్ అనుకోండి, మీరు హ్యాపీగా ఆ డ్రగ్ని 6 పొటెన్షియల్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఆర్సినిక్ ఆల్బము, లెగసిస్ ఇవన్నీ పాయిజన్స్, ఇవన్నీ కూడా. అలాంటి డ్రగ్ని ఎప్పుడు కూడా మీరు 6 ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. బెటర్ టు స్టార్ట్ విత్ 30. బట్ వేరే ఇవన్నీ కూడా సేఫ్ డ్రగ్స్ కాబట్టి మనం డైరెక్ట్గా 6 పొటెన్షియల్ రోటా ఇవ్వచ్చు. అలాగే మీరు ఇది ఇవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా సేఫ్ డ్రగ్స్ కాబట్టి 6 పొటెన్షియల్ అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్, ఆర్నిక యూస్ఫుల్ ఇన్ గౌట్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, మీరు చూసుంటారు చాలా చోట్ల. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ 6 దాకా ఉండొచ్చు, లేకపోతే 6.5, 6.5 దాకా కూడా ఉండొచ్చు, 6.5. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ కనుక బాగా పెరిగిపోతున్నట్లయితే, అంటే 8, 9, 10 ఇలా వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళందరికీ ఏమవుతాయంటే ఆ పేషెంట్స్లో ఈ చేతివేళ్ళు కాళ్ళు వేళ్ళు ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోయి, చేతివేళ్ళు కాళ్ళు వేళ్ళు ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోయి బాగా నొప్పులు వచ్చేసి అడుగు తీసి అడిగేయాలంటే నొప్పి వచ్చేస్తాం. వాళ్ళు 2 అడుగులు నడవాలంటే ఏదో సపోర్ట్ పెట్టుకుని ఆ గోడని లేకపోతే మంచాన్ని అలా పెట్టుకుని నడుస్తూ ఉంటారు అనమాట. అంత హార్బుల్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ హోమియోపతిలో వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఇలాంటి జాయింట్ పెయిన్స్లో ఇలాంటి అట్లో మీరు హోమియోపతి మందు కనుక ఇచ్చినట్లయితే పేషెంట్కి జీవితకాలం వాడించవలసినటువంటి అవసరం లేకుండా కొన్నాళ్ళు మందు వాడిన తర్వాత మానేస్తే అతను పూర్తిగా దాని నుంచి రిలీఫ్ పొంది పేషెంట్ క్యూర్ అయ్యి తర్వాత మనం మందులు వాడవలసిన అవసరం. అదే హోమియోపతికి అడ్వాంటేజ్. దేర్ ఈజ్ ఎ పర్మనెంట్ క్యూర్. మీరు కరెక్ట్గా ఇండికేటర్ వేసినట్లయితే పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఈ జాయింట్స్, ఈ గౌట్ ఆర్థరైటిస్లో మాత్రం అద్భుతమైన మందు ఏంటంటే మనకి ఆర్నిక అనమాట. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇలా ముట్టుకుంటే నొప్పులు వచ్చేస్తాయి. ఇలా ముట్టుకుంటే బాబాయ్ 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 అంటారు. మీరు రండి నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి అని చెప్పి చేయబట్టుకుని బాబాయ్ 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 బాబాయ్, ఆ ఒక్క లక్షణం చాలు. ఆ ఒక్క లక్షణాన్ని బట్టి మీరు కనుక ఆర్నిక వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అదే కేసు నుంచి 5-6 సంవత్సరాలు బట్టి సఫర్ అవుతున్నాడు అనుకోండి, పోనీ మీరు ఆర్నిక 6 ముందు మీరు అనొచ్చు చాలా కాలం నుంచి ఉంది కదండి, క్రానిక్ కేసు కదా, ఇలాంటి స్టేజ్లో మన ఆర్నిక 6 వేయడం 200, కానీ ఆర్నిక 6 ఇచ్చినా పనిచేస్తుంది. 6 వేసి కొద్ది రోజులు, ఆ తర్వాత నెమ్మదిగా మీరు 30, ఆ తర్వాత 200 అలా వేసేసరికి 1 రేంజ్ వచ్చేసరికి మొత్తం పూర్తిగా నొప్పులన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి గౌట్ ఆర్థరైటిస్లో మనకు రూస్టాక్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాం. మన ఈ మధ్యన ఒక కేసు వచ్చింది. ఆయన ఏంటంటే గౌట్ ఉంది, ఆయన పొలిటికల్ లీడర్ మూలన ఏంటంటే ఆయన ఎక్కువ నాన్ వెజ్ తినేస్తూ ఉంటాడు. చికెను, మటను, ఈ ఫ్రెండ్స్ అది మీటింగ్లు అవి పెట్టుకున్నప్పుడు అది వల్ల విపరీతంగా నాన్ వెజ్ తినేస్తాడు. అంచేత ఏంటంటే దానివల్ల ఈ నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు గౌట్ ఆర్థరైటిస్ గమ్ములు తగ్గదు. ఎంచేతంటే నాన్ వెజ్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ అంటే ప్రోటీన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ అనమాట. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి పప్పులో ఒకటి. అలాగే మనకి చికెను, మటను ఇలాంటి వాటి వల్ల ఏంటంటే బాగా పెయిన్స్ బాగా ఎక్కువైపోతాయి గౌట్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు మీరు ఏంటంటే ముందుగా చెప్పాలి, అయ్యా మీరు ఈ బాగా తగ్గేంత వరకు మీరు నాన్ వెజ్ పూర్తిగా మానేసేయండి, తగ్గిన తర్వాత మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు తప్పనిసరిగా సహకరిస్తారు.
అప్పుడు మీరు రూస్టాక్స్ ఇండికేట్ అయితే రూస్టాక్స్, ఆర్నికా ఇండికేట్ అయితే ఆర్నికా, ఏది ఇండికేట్ అయితే ఇండికేట్. ఆ డ్రగ్ వేసినట్లయితే చాలా అద్భుతంగా రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా నేను చెప్పిన కేసులు ఏంటంటే ఆ పొలిటికల్ లీడర్కి మొత్తం కాళ్ళు చేతులు కూడా బాగా పట్టేసాయి. ఈ మొత్తం పాదాలు ఇలా వాచిపోయాయి, యాంకిల్ జాయింట్స్, వేళ్ళు వాచిపోయాయి, చేతులు వాచిపోయాయి. ఇలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ, వయసులో ఉన్నాడు పాపం, అతనికి ఒక 40 years అలా ఉంటాయి, 35-40 years ఉంటాయి. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా నేను తిరగని వైద్యం లేదు, బోల్డ్ని చేయించుకుంటున్నాను, నాకు ఏం తగ్గలేదు, మీ దగ్గరికి ఎవరో పంపించారు అని చదివి వచ్చానని చెప్పి ఏదో రిఫర్ అని చెప్పాడు. ఆ తర్వాత నేను జాగ్రత్తగా చూస్తే రూస్టాక్స్ ఇండికేట్ అయ్యాడు. పొద్దున మంచం నుంచి లేవాలంటే ఇంకా గగనం అయిపోతుంది అనమాట. చాలా కష్టపడిపోతాడు. కొద్దిసేపు కూర్చొని, కొద్దిసేపు ఇలా అనుకుని అలా అనుకుని ఇలా అనుకుని ఎక్సర్సైజులు అన్నీ చేసుకుని ఒక పావు గంట 20 నిమిషాలు పోయిన తర్వాత అప్పుడు లేచి 2 అడుగులు వేస్తాడనమాట. అడుగులు వేసిన తర్వాత కొద్ది నడక బాగానే ఉంటుంది, కానీ గొప్పగా నడవలేడు. కానీ కూర్చుంటే మటుకు మాత్రం ఒక 5 నిమిషాల దాకా మీరు పిలిస్తే పైకి లేవలాడు. చాలా కష్టం మీద అప్పుడు లేచి నడుస్తాడు. ఆ నడకలో పెడితే అదే నడకను కొద్దిసేపు కంటిన్యూ చేస్తాడు. అంత హార్బుల్ పెయిన్స్ ఉన్నాయి. ఇలా ముట్టుకుంటే నొప్పులు అలాంటివి ఏమీ లేవు. అప్పుడు నేను ఏం చేశానంటే రూస్టాక్స్ 30 ఇచ్చాను. రూస్టాక్స్ 30 ఇస్తే వితిన్ 1 weekలో చాలా వరకు మార్పు వచ్చింది. తర్వాత ఇప్పుడు హ్యాపీగా నడిచేస్తున్నాడు. అసలు నిప్పులు ఉన్న వాళ్ళే కనిపించట్లేదు. తర్వాత ఒక వారం పోయిన తర్వాత వాళ్ళ తాలూకు చుట్టాలని వాళ్ళని తీసుకొచ్చాడు. ఎలా ఉంది సార్ నిప్పులు అంటే, బాగుంది సార్, చాలా బాగుంది, బాగా తగ్గింది, అంచేత మా వాళ్ళని కూడా తీసుకొచ్చానని చెప్పాడు. అంచేత అలాంటి కేసెస్లో మీరు యాక్యురేట్గా కరెక్ట్గా ఇండికేట్ అయ్యే మందు, ఆర్నిక్ అయితే ఆర్నిక, రూస్టాక్స్ అయితే రూస్టాక్స్, బ్రెయిన్ అయితే బ్రెయినియా, కోల్చుకం అయితే కోల్చుకం, లెడంపాలు అయితే లెడంపాలు, బోల్డ్ అండ్ ఇండికేటెడ్ డ్రగ్స్ ఉన్నాయి. అది కనుక ఆ లక్షణాలు బట్టి కనుక మీరు మందు చేసినట్లయితే హోమియోపతిలో అద్భుతంగా మనకి అలాంటి క్రానిక్ డిసీజెస్ కూడా చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎరిసిపిలాటిస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఎరిసిపిలాటిస్ అంటే ఒక సర్పులాటిది అనమాట. ఎర్రగా బాడీ మీద వచ్చేస్తాం, ఎర్రగా బాడీ మీద వచ్చేస్తే దానికి ఒకటే ఇండికేషన్. మనం ముందే అనుకున్నాం కదా, ఆర్నికలు ఏ కంప్లైంట్స్ వచ్చినా సరే టచ్ అగ్రివేషన్లో ముట్టుకుంటే విపరీతంగా నొప్పి వచ్చేస్తాం. టచ్ అయినవాడు చాలా భయపడిపోతూ ఉంటాడు, ఎవరన్నా వస్తుంటే భయపడిపోతూ ఉంటాడు. ఆ రకంగా మనకి ఉన్న లక్షణాలు ఉన్నట్లయితే ఆర్నిక్ వేస్తే అద్భుతంగా తగ్గుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కిడ్నీస్, కిడ్నీ ప్రాబ్లం కానీ, అలాగే యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, లేదా న్యూమోనియా కానీ, ఏ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా బాడీ అనేది విపరీతంగా నొప్పులతో కూడి ఉండి, టచ్ అగ్రివేషన్ ఉండి, చాలా సెన్సిటివ్నెస్ ఉండి, అసలు ముట్టుకుంటే అసలు నేను తట్టుకోవాలన్న భావం కనుక ఉన్నట్లయితే మీరు ఆర్నిక ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది, కంప్లైంట్ ఏదైనా అయినప్పటికి కూడా. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి సోర్ విత్ బ్రూజ్డ్ కండిషన్ ఆఫ్ ది బాడీ అన్నమాట. నెక్స్ట్, డోంట్ బాదర్ అబౌట్ ది డిసీజ్ అండ్ టేక్ ఆర్నిక సిమ్టమ్స్, ఇట్ విల్ క్యూర్. అంచేది మనకి రోగం గురించి మనం ఆలోచించక్కర్లేదు, అక్కడ సిమ్టమెటాలజీ సరిపోవాలి. సిమ్టమెటాలజీ సరిపోయినట్లయితే మీరు కరెక్ట్గా టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ బట్టి మందు చేస్తే అద్భుతంగా తగ్గచ్చు. ఆర్నికల్లో మనకి ఇష్టాయిష్టాల్లోకి వచ్చినట్లయితే ఆర్నిక వాడికి మటన్ ఒకటి, మీట్ ఒకటి, అలాగే మిల్క్ ఒకటి అస్సలు పడదు. అలాగే థ్రస్ట్ డ్యూరింగ్ చిల్, మలేరియా ఫీవర్స్ అవి వచ్చినప్పుడు సాధారణంగా చలేసినప్పుడు ఏంటంటే కప్పుకోవాలనిపిస్తుంది, ఏది తాగబుద్ధి లేదు, అసలు చల్లటి అసలు తాగడు, అలాంటిది వేడి తాగాలనిపిస్తుంది. కానీ వీడికి రివర్స్లో ఏమవుతుందంటే ఈ మలేరియా జ్వరాలు ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు చలి దశలు అంటే విపరీతంగా చలి వచ్చేసి కుదిపోతున్నప్పుడు వీడికి చల్లటి తాగాలనిపిస్తుంది, చిల్స్ థ్రస్ట్ అన్నమాట, దాహం పెరిగిపోతుంది. ఇది ఒక పెక్యులర్ లక్షణం అనమాట ఇందులోని ఆర్నికాలో. అంటే సాధారణంగా చలేసేటప్పుడు దాహం ఉండదు, కానీ వీడికి ఏమవుతుందంటే ఆ చలి దశలో మటుకు మాత్రం దాహం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే వామిటింగ్ ఆఫ్ డార్క్ రెడ్, కోయాగులేటింగ్ బ్లడ్ విత్ సోర్నెస్, వామిటింగ్ ఆఫ్ బ్లాక్ ఇంకీ సబ్స్టెన్స్. కొద్దిమందికి కడుపులో అల్సర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ఉన్నప్పుడు, లేకపోతే టీబీ పేషెంట్స్లో కానీ వీళ్ళకి ఏమవుతుందంటే డార్క్గా ఉన్నటువంటి బ్లడ్ వాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. దగ్గినప్పుడు ఇంతంత ముద్దలా రక్తం పడిపోతూ ఉంటుంది. ఇలాంటి ముద్దలా రక్తం పడిపోయి అది వాంతులు కానీ దగ్గినప్పుడు కానీ పడి అది కాస్త కొద్దిగా టింజ్ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా బ్లాకిష్గా ఉన్నట్టు ఉంటుంది, అంటే క్లాట్ అయిపోయినటువంటి బ్లాకిష్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ ఒక్కదాన్ని బట్టి మనం మందయ్యం. కానీ ఛాతి అంతా కూడా పచ్చిపుండిలా ఉంటుంది, బాడీ సివియర్ బాడీ పెయిన్స్ ఇవి ఉన్నప్పుడు కనుక మీరు ఆర్నిక ఇచ్చినట్లయితే ఆ కంప్లైంట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అవనివ్వండి, కడుపులో అల్సర్ కానివ్వండి, లేకపోతే లంగలో ఉన్నటువంటి టీబీ కానివ్వండి, లేకపోతే న్యూమోనియా కానివ్వండి, ఏదైనప్పుడు కూడా చాలా అద్భుతంగా తగ్గడం అనేది మీరు చూస్తారనమాట. నెక్స్ట్,
ఆర్నికా ఈజ్ యూజ్ఫుల్ రెమెడీ ఇన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ ఎబ్డోమెన్, కడుపు బాగా నొప్పిగా ఉన్నప్పుడు కానీ, లివర్ ప్రాంతంలో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, లేకపోతే చుమిఫాక్షన్ ఎక్కడ చీము పట్టిన టింపానైటిస్ ఎబ్డోమెన్ అంతా కూడా లోపల ఇన్ఫెక్షన్ వల్ల బాగా డోర్లో అయిపోతుంది అనమాట. డ్రమ్ కొడితే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. అలాగే ప్రాస్ట్రేషన్, సోర్ దట్ హీ కెనాట్ బి టచ్, ఇలాంటి కండిషన్స్లో పేషెంట్ మీద చెయ్యేస్తే బాబాయ్ 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 అంటాడు. చూసారా, కంప్లైంట్ ఏదైనప్పుడు కూడా ఇన్ని రకాల కంప్లైంట్స్ ఉన్నాయి. పొట్టలో ఇన్ని కంప్లైంట్స్ ఉన్నది, అది లివర్ కంప్లైంట్ కావచ్చు, ఇంటెస్టైన్స్లో కావచ్చు, ఏదైనా సరే, కానీ టచ్ అగ్రివేషన్ వచ్చేస్తుంది. అలాంటి కండిషన్స్లో కనుక మీరు ఆర్నికా ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అలాగే అపెండిసైటిస్లో గొప్ప అద్భుతమైన మందు ఏంటంటే మనకి ఆర్నికా అనమాట. ఆర్నికాని మీరు ఎలా చెప్తారంటే, ఆర్నికా వాడు ఇక్కడ అసలు ప్యాంట్ బిగించుకోలేడు, దుస్తులు గట్టిగా ఉన్నవి బిగించుకోవాలి, ముందు ఇప్పేయాలి, అవన్నీ కూడా ఇప్పేసి లూజ్గా చేసేసుకుంటాడు. చేసేసుకుని ఇలా మీరు ఎక్కడొస్తుంది చెప్పండి డాక్టర్లో చెప్పి బాబాయ్ 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 అంటుంటాడు. అప్పుడు ఇమీడియట్గా మీరు ఆర్నికా ఇచ్చినట్లయితే చాలా ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ వచ్చేస్తే అది పూర్తిగా తగ్గిపోయి లోపల చీమ్ పట్టేసినా ఏదన్నప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఆర్నికా లక్షణం. అఫెన్సివ్నెస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్నికా. అఫెన్సివ్నెస్ ఆఫ్ ఎరక్టేషన్స్, ప్లాటర్ స్టూల్, అంటే ఇలాంటి లక్షణాల్లో కూడా మనకి బాగా పనిపిస్తుంది. అంటే పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు, ఆ వచ్చే తేలుపులు బాగా దుర్వాసన వస్తున్నప్పుడు, బయటకు పోయే గ్యాస్ బాగా దుర్వాసన వస్తున్నప్పుడు, వాటిలో కనుక బాడీ పెయిన్స్ ఎలాంటివి ఉండి టచ్ అగ్రివేషన్ ఉన్నట్లయితే మీరు ఆర్నికా ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అలాగే కొంతమందికి ఇన్వాలంటరీ స్టూల్ అట్ నైట్, ఇన్వాలంటరీ స్టూల్ డ్యూరింగ్ స్లీప్, అంటే కొన్ని టైఫాయిడ్ ఇలాంటి జ్వరాల్లో కానీ, లేకపోతే ఒక క్రానిక్ ఎలిమెంట్తో బెడ్ మీద ఉన్నప్పుడు కానీ తెలియకుండా మోషన్స్ అవి అయిపోతుంటాయి, తెలియకుండా నీరుడు అయిపోతూ ఉంటుంది, నిద్రలో ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆర్నికా లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీరు దీన్ని ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, డార్క్ బ్లడ్ ఇన్ స్టూల్ విత్ అఫెన్సివ్ ఆర్డర్. అంటే డార్క్ బ్లడ్ ఇన్ స్టూల్ అంటే మోషన్లో చాలా డార్క్గా, అంటే నల్లగా మోషన్స్, అంటే నలుపు కాదు, అక్కడ డార్క్ బ్లడ్ అంటే మనకి బ్రౌనిష్ కలర్ అనమాట. ఆ రంగుగా మనకి ఏమవుతుందంటే మోషన్ పోతుంది, అది బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అక్కడ మీకు ఏదన్నా ఆర్నికా లక్షణాలు ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో కూడా మనకి, అంటే మనకి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆర్నికా అనుభూతులకి ఎన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నాం అనుభూతి అంటే, ఆర్నికా అనుభూతులకి దెబ్బలనే ఒక కాన్సెప్ట్లో ఇన్నాళ్ళు ఉండిపోయాం మనం. కానీ ఇన్ని రకాలుగా ఇది పనిచేస్తుందనే భావం మనకు లేదు. కానీ మనకి ఆర్నికా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏంటంటే సోర్ బాడీ ఫీలింగ్ అనమాట, బ్రూయిష్డ్ ఫీలింగ్, బాగా పచ్చిగా బాడీ ఉండటం, బాగా విపరీతంగా నొప్పులు, అలాగే మీకు చలి పెట్టినట్టు ఉండటం. ఈ లక్షణాలు కనుక ఉన్న ఏ కంప్లైంట్లో అన్నా సరే మీరు ఈ మందు వేసినట్లయితే బాగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో యూరిన్ రిటెన్షన్ వచ్చేస్తుంది, అంటే నీరుడు ఆగిపోతుంది, మరి ఎగబెట్టేస్తుంది అనమాట. ఈ బాగా ఎక్కువ పనిచేసేయటం వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత, బ్రెయిన్కి దెబ్బ తగిలిన తర్వాత నీరుడు ఆగిపోయింది అనుకోండి, ఆర్నికా ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్నికా ఇస్తే బాగా అద్భుతంగా పనిచేస్తుంది. భయం వల్ల నీరుడు ఆగిపోయింది అనుకోండి, ఎకోనిట్ ఇస్తే పనిచేస్తుంది. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఒక బైక్ మీద వెళ్తున్నారు, ఎదురుకుంటే ఏదో యాక్సిడెంట్ అయింది, ఈ వెంటనే అలిపోయిన కాడి నుంచి ఇంకా నీరుడు అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎకోనెట్ 200 ఇవ్వండి. ఇలా ఇవ్వగానే మీకు, లేదా 30 ఇవ్వండి, 30 ఇవ్వగానే మీకు ఇమీడియట్గా యూరిన్ అవ్వడం అనేది చాలా స్పాట్లో. మీకు నేను చెప్పాను కదా, ఒక కేసు, ఒక ఆవిడ 80 years అనమాట, బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమైందంటే కొద్దిగా కాలు జారింది. కాలు జారగానే ఏమైందంటే ఆవిడ వెంటనే ఆ ట్యాప్ని అది పట్టేసుకుంది, పడిపోలేదు మనిషి, చాలా సేఫ్. కానీ అప్పటి నుంచి నీరుడు అవ్వటం మానేస్తుంది. వెంటనే వాళ్ళు హోమియోపతి తెలుసు కాబట్టి వాళ్ళు మందు కోసం వచ్చారు. నేను ఏం చెప్పానంటే ఎకోనెట్ 30 ఒక డోసు ఇచ్చాను, 2వ డోసు ప్యాకెట్ కట్టించి ఇది వేసుకున్న తర్వాత 1 గంటలో కనుక నీరుడు అవ్వకపోయినట్లయితే మళ్ళీ తర్వాత ఇంకో డోసు ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే ఆవిడకి ఎప్పటి నుంచి అవ్వలేదంటే తెల్లవారుజాము నుంచి సాయంకాలం నా దగ్గరికి వచ్చేసరి 9 దాకా అవ్వలేదు, రోజంతా యూరిన్ అవ్వలేదు. ఆవిడకి వయసు అంతా 80 సంవత్సరాలు. ఎకోనెట్ 30 9 గంటలకు వేసుకున్నది ఆవిడ. 9కి వేసుకున్న తర్వాత ఒక అరగంట, అంటే 9:30 10 అయ్యేసరికి యూరిన్ అయిపోయింది. 2వ డోసు వాడవలసినటువంటి అవసరం లేదు. ఆ రకంగా భయం వల్ల కనుక యూరిన్ ఆగిపోయినట్లయితే ఎకోనెట్ పనిచేస్తుంది. దెబ్బ వల్ల కనుక యూరిన్ ఆగిపోయినట్లయితే ఆర్నికా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే యూరిన్ కూడా బ్రౌన్ ఆర్ ఇంకీ కలర్లో అవుతూ ఉంటుంది. ఆ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ ఆఫ్టర్ డెలివరీ. కొద్దిమందిలో లేడీస్లో ఏమవుతుందంటే డెలివరీ అయిపోయిన తర్వాత నీరుడు ఫ్రీగా అవ్వకుండా చుక్కలా పడతా ఉంటుంది అనమాట, డ్రిబ్లింగ్ అనమాట. ఏదో యూరిన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు చుక్కలా పడటం, దానివల్ల చాలా ఇన్కన్వీనియంట్గా ఉండటం, బట్టలు తడిచిపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కనుక మీరు ఆర్నికా వేసినట్లయితే దాంతో
అంటే ఆ డెలివరీ టైంలో ఆ బ్లాడర్కి జరిగినటువంటి ఇంజరీ అనమాట, అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. అందువల్ల అలాంటి కేసెస్లో అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, బాడీ ఈజ్ కోల్డ్ అండ్ హెడ్ ఈజ్ హాట్. ఆర్నికలోకి ఒక లక్షణం ఏంటంటే ఒళ్ళంతా వాడికి చల్లగా ఉంటుంది, తల మాత్రం వేడిగా ఉంటుంది. ఎందుకు తల వేడిగా ఉంటుంది? కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్కి ఎక్కువ రక్తం సరఫరా అవటం వల్ల బ్రెయిన్ అంతా కూడా వేడిగా ఉంటుంది. తల చూస్తే హీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం మనకి బెలడోనాలో కూడా ఉంటుంది. ఈ బెలడోనాలో ముఖ్యంగా ఏంటంటే కన్వల్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ కోల్డ్నెస్ ఆఫ్ ది బాడీ అండ్ హాట్ హెడ్. బెలడోనా ఫ్యూచర్స్ వేరు. అలాగే ఆర్నిక వాడికి టచ్ అగ్రవేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంచేత ఎవరిని ఎక్కువ ఫ్రీగా మింగిల్ అవ్వడం అనమాట. స్టూడెంట్ అనుకున్న దానికి సపరేట్గా వెళ్ళి ఓ సింగిల్ బెంచ్లో కూర్చుంటూ ఉంటాడు. ఎవరిని ముట్టుకొని అవడం, దూరంగా ఉంటాడు, దూరం దూరం జరిగిపోతూ ఉంటాడు. పెద్దవాళ్ళన్నా అంతే, పిల్లలన్నా అంతే. అలాగే ఇది ఊఫింగ్ కాఫ్లో కూడా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే దగ్గు విపరీతంగా వచ్చేసిన తర్వాత, ఊఫింగ్ కాఫ్ అంటే తెలుసు కదా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊపిరి సలపకుండా వచ్చేసి దగ్గి చివరిలో వాంతి అయిపోయి గట్టిగా గాలి పీల్చుకుంటుంది. దాన్ని ఊఫింగ్ కాఫ్ అండి. దాంట్లో ముఖ్యంగా చాలా మందికి మనం డ్రాసెరా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో దగ్గుల్లో డ్రాసెరా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి దగ్గైనా సరే తగ్గని దగ్గులన్నీ కూడా డ్రాసెరాతో చాలా అద్భుతంగా తగ్గాయి. అది ఈ సీజన్లో ముఖ్యంగా. అలాగే ఇలాంటి దగ్గుల్లో కూడా మనకి ఛాతంతా పచ్చిగా ఉండి అసలు ఎక్కడ కూడా టచ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి దగ్గుల్లో కూడా మీరు ఆర్నిక వేస్తే ఆ దగ్గు అద్భుతంగా తగ్గుతుంది. అలాగే మనకి హార్ట్లో చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది చాలా మందికి. దాంతోపాటు ఏంటంటే ఆ చెస్ట్ ఇలా మీద చెయ్యేస్తే బాబాయ్ 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 అంటాడు. చాలా పచ్చి పుండులా ఉందండి ఇదంతా. అందులో హార్ట్ కంప్లైంట్ ఉండే లేకపోనే అదంతా కూడా చెయ్యేస్తే చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆ పక్క అసలు తిరుగు పడుకోలేడు. అలాంటి వాళ్ళు కనుక మీరు ఈ ఇది ఇచ్చినట్లయితే మీరు ఏది ఆర్నిక ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. ఇలాగనమాట బ్లంట్ ఇంజరీస్ అంటే ఇలాగ కమిలిపోయినటువంటి గాయాలన్నమాట. కంకు దెబ్బలు అని చెప్పుకుంటాం. అది కానీ చూడండి, ఈ వేలు ఏదో సంథింగ్ ఏదో మధ్యలో ఇరుక్కుపోవటం వల్ల ఈ తోలు పెరిగిన ఇలా అయిపోయింది. ఇలాంటి కండిషన్స్లో కూడా మీరు ఆర్నిక ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా అది అంతా కలర్ ఫేడ్ అయిపోయి మళ్ళా సర్క్యులేషన్ బాగా జరిగి నార్మల్గా వచ్చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్నిక. ఇకపోతే మనం ఆర్నికతో తగ్గినటువంటి అద్భుతమైన కేసులు కొన్ని చెప్పుకుందాం. మనం ఆల్రెడీ ఇందులో 2-3 కేసులు మనం పూర్వం చెప్పుకున్నాం. కానీ మరి డ్రగ్ ఆర్నికే కదా, మరి దాంతో తగ్గింది కాబట్టి మనం ఒకసారి చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పెరాలసిస్ అనమాట. ఈ పెరాలసిస్ పేషెంట్ ఇప్పుడు కూడా నా దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇతనికి ఏంటంటే మనకి ఒక ఆయనకి ఆల్రెడీ చెప్పాను 3 పెరాలసిస్ కేసులు ఆల్రెడీ చెప్పినవే, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పేషెంట్కి 50 సంవత్సరాల వయసు అనమాట. 50 సంవత్సరాల వయసు అయితే వెంటనే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయింది బాగా. వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ అడ్మిట్ చేసుకున్నారు. 1 నెలల పాటు ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉంచిన తర్వాత మార్పు ఏం రావట్లేదు, మాట అది ఏమీ లేదు. ట్యూబ్ ద్వారా ఫుడ్ ఇస్తున్నారు, అలాగే యూరిన్ బ్యాగ్ పెట్టేశారు, అలాగే వెంటిలేటర్ గట్రా ఏం లేదు. కానీ పేషెంట్ శ్వాస అది బాగానే పీల్చుకుంటున్నాడు, కానీ అతనికి ఇంకా అంతకంటే ఇంప్రూవ్మెంట్ ఏం రావట్లేదు. 1 నెలలు అయిన తర్వాత అయ్యా మీరు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా ఈ ట్యూబ్ ఉంచుకొని అలాగే ఫుడ్ ఇది దీని ద్వారా ఇచ్చి జాగ్రత్తగా మీ ఇచ్చిన మందులు అలా వాడుకుంటూ ఉండండి అని పంపించేశాడు. పంపించేసిన తర్వాత మరి హాస్పిటల్ అయితే నిరంతరం ఆ పర్యవేక్షణ అది ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద మేనేజ్మెంట్ ఏముంటుంది, వాళ్ళకి చాలా వరకు తెలియదు కదా. అందువల్ల ఏమైందంటే పేషెంట్ రాను డిటోరేట్ అయిపోతుంది. హెల్త్ అయిపోతుంటే అక్కడి నుంచి వాయిస్ కూడా పోయింది. పేషెంట్ మాట ఏం లేదు, ఊరికే సైకిల్ చేస్తున్నాడు, ఏదో కళ్ళం నీరు పెట్టుకుంటున్నాడు, దుఃఖంగా ఉన్నాడు అంతే. బ్రెయిన్ మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ చూస్తే బాగా బ్లీడింగ్ అయిపోయినట్టు ఉంది. నాకు ఆ సైడ్ ఏంటన్నది పెరాలసిస్ సైడ్ నాకు గుర్తులేదు. రెండోది ఏంటంటే నాకు గుర్తున్నదల్లా ఏంటంటే అతనికి ఆ పేషెంట్ ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకా పేషెంట్స్ అందరికీ కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హోప్ పోయింది. ఇంకా కొన్నాళ్ళకి పోతాడు వీడు అనే భావంలోకి వచ్చేసాడు. ఈలోగా ఎవరో చూడడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, అయ్యా మీరు హోమియోపతి వాడండి, ఎలాగా మీరు దీంట్లో చాన్నాలు వైద్యం చేయించుకున్నారు కదా అని చెప్పి అడ్రస్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు పేషెంట్ ఏం తీసుకురాలేదు, నాకు వీడియో కాల్ చేసి ఇచ్చారనమాట. చేస్తే చూస్తున్నాను, నేను పిలుస్తుంటే ఏం పలకలేకపోతుంటే ఫుడ్ మాత్రం అలాగే ఆ ట్యూబ్ ద్వారా కొంచెం కొంచెం ఇస్తున్నారు, అలాగే మాట ఏమీ లేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఆర్నిక వనం ఇచ్చాను. ఆర్నిక వనం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి 1 వీక్ అయ్యేసరికి
నాతో ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉన్నారేంటి, మీ పిల్లలు ఏం చేస్తానంటే సోన్స్ అని, మీ అమ్మాయి పేరు ఏంటంటే ఇదని అదని చెప్పడం జరిగింది. అంటే మార్పు వచ్చింది. కొద్దిగా ఫుడ్ కూడా తీసుకోవటం బాగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మళ్ళా ఎలోపతి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఫాలోఅప్లోనే ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా ఉందని చెప్తే, అయితే కొద్దిగా రికవర్ అవుతున్నాడు కాబట్టి ఈ చూపు తీసేద్దామని చెప్పి ఆ ఫుడ్ పైపు, ఆ తర్వాత యూరిన్ బ్యాగ్ ఇవన్నీ తీసేస్తే నౌ హీఈస్ ఆల్ రైట్. కానీ పైకి లేవలేకపోతున్నాడు, కానీ పర్వాలేదు, మాట అది వచ్చింది, కొద్దిగా వచ్చింది, మాట అది బాగానే మాట్లాడుతున్నాడు. అసలు పూర్తిగా పోయినటువంటి మాట బాగానే వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే అతనిలో కొద్దిగా మళ్ళా ఒక 1 వీక్ అంటే ఒక 15 రోజులు అలా అయ్యేసరికి కొద్దిగా కూర్చోవటం, లేవటం, సపోర్ట్ పెట్టుకుని నెమ్మదిగా నడవటం. ఈ తర్వాత వీళ్ళు ఈ స్టాండ్ ఇచ్చారనమాట, కొని తెచ్చిస్తే దాన్ని పట్టుకుని నెమ్మదిగా నడవటం అది జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ నెమ్మదిగా ఆర్నికా వన్నం మీద అలా ఉంచాను. మధ్యలో అప్పుడప్పుడు డోస్ వేయటం అలా జరుగుతూ ఉంది. ఓ 6 months అయ్యేసరికి పేషెంట్ ఏం చేశాడంటే ఏ రకమైనటువంటి హెల్ప్ లేకుండా పేషెంట్స్తో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో పాటు హాస్పిటల్ కూడా వచ్చేసాడు. నడుచుకుంటా నా చూపించడం కోసం వాళ్ళు నడిపి చూపించారనమాట. లోపలికి అలా వస్తుంటే నెమ్మదిగా నడుచుకుంటా వచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే లాస్ట్లో ఆర్నికా 50 mg ఒక డోస్ వేసాను. ఆర్నికా 50 mg వేసాను. ఆర్నికా 50 mg వేసిన తర్వాత అతని పనులు అతను చేసుకుంటున్నాడు. కానీ మనసులో ఇంకా భయం ఉంది అతనికి. స్పీడ్గా నడమంటే పడిపోతానేమో అనే భయంలో ఉన్నాడు అనమాట. అందువల్ల కానీ మొత్తం ఒకే డ్రగ్, ఏ డ్రగ్ మార్చలేదు. ఫస్ట్ 1 monthతో స్టార్ట్ చేసాం. లాస్ట్లో ఇప్పుడు ఇచ్చిన డ్రగ్ ఏంటంటే ఆర్నికా 50 అనమాట. నౌ హీఈస్ ఆల్ రైట్. మొన్న వచ్చినప్పుడు మాత్రం నడవమంటే భయపడుతున్నాడు, కానీ నడుస్తున్నాడు. ఎవరు అక్కడ సపోర్ట్ అక్కర్లేదు. అన్నం తింటున్నాడు, కూర తింటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ భయం అనేది ఇంకా మనసులో ఉంది. అంచేత నా ఉద్దేశం ఏంటంటే ఓపీఎం ఏమన్నా 200 పవర్లో డోస్ వేస్తే ఆ స్పీడ్ పెరుగుద్దనే ఆలోచనలో ఉన్నాను, ఇంకా వేయలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది 1 paralysis కేస్. అండ్ కమ్ టు ది నెక్స్ట్ కేస్, హెమిప్లీజియా అనమాట. ఇది మన సోదరుడు మన క్లాస్కి వస్తూ ఉంటారు. మన పార్టిసిపెంట్ కూడా మన క్లాసులో ఉంటారు. వాళ్ళ అమ్మగారికి పెరాలసిస్ స్ట్రోక్ వస్తే చేసిన కేసు అనమాట. ఇది కూడా అద్భుతమైన కేసు. ఎందుకంటే ఆవిడకి వయసు 80 సంవత్సరాలు. పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కేర్ బాగా ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఆ కేసు బాగా సక్సెస్ అవుతా ఉంది. మనం చూస్తూ ఉంటాం, మన హోమియోపతికి వచ్చిన కేసెస్లో ఎక్కువ కేసులు వాళ్ళు హోప్లెస్ కాబట్టి వచ్చి సరిగా కేర్ ఎక్కువ తీసుకొని వీడు బతుకుతాడా అన్నట్టు చూసి సరిగా వాళ్ళు ఫాలోఅప్ చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, చాలా అద్భుతంగా వాళ్ళు చాలా బాగా చూశారు ఆ పేషెంట్ని. ఆవిడకి ఏంటంటే ఓ సైడ్ పెరాలసిస్ వచ్చి నడకది సరిగా లేకపోతే మనం ఆర్నికా 6తో స్టార్ట్ చేస్తాం ఆ కేసు. ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో చాలా బ్లీడింగ్ అయిపోయింది అనమాట. కానీ పేషెంట్ కాన్షియస్గా ఉన్నారు. అప్పుడు ఆర్నికా 6తో స్టార్ట్ చేస్తే, అంటే వాళ్ళకి ఒక న్యూరాలజిస్ట్ కూడా తెలిసిన ఫ్రెండ్ ఉంటే వారికి వాళ్ళు ఏం చేశారంటే దగ్గరుండి ఆయన గైడెన్స్లో వాళ్ళు చెప్పారు, ఆపరేషన్ గట్ట వద్దండి, మీరు జాతక, మీకు హోమియోపతి వచ్చు కాబట్టి మీరు జాతక చేసుకోండి అంటే నా హెల్ప్ తీసుకుని నేను చూడటం కూడా జరిగిందనమాట. మనకి బోసుబాబు గారని మన క్లాస్లో ఉన్నారు ఆల్రెడీ. అందువల్ల ఏంటంటే వారు అమ్మగారు అనమాట, 8 years. ఆవిడ తర్వాత వాళ్ళు మన మందుతో అప్పుడు ఫిజియోథెరపీ కూడా బాగా చేయించారు. ఆ తర్వాత ఆర్నికా 1 month దాకా వెళ్ళాం. తర్వాత ఆవిడ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. నేను చూస్తుండగానే మెట్లు కూడా తర్వాత చూస్తే మెట్లు అంతటా ఆవిడ మెట్లు ఎక్కేయటం, మెట్లు దిగేయటం, ఆవిడ పనులన్నీ ఆవిడ చేసుకోవటం. నవ్ షీ ఈజ్ ఫీలింగ్ హ్యాపీ అండి. ఇది ఒక కేసు, ఇది ఆర్నికాతో తగ్గింది. మూడో కేసు ఏంటంటే ఒకసారి చెప్పాను కదా, ఇది కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఒక 40 years ఉన్న ఆయన, అతనికి ఏంటంటే బాగా లేనాడు అనమాట. ఏదో చుట్టుకుని వ్యాపారం చేసుకుంటా ఉంటాడు. ఒక వర్కర్ అనమాట, లేబర్, వ్యాపారం కూడా చేసేంత స్థాయి కాదు. చిన్న చుట్టుకుని అందులో వచ్చినటువంటి డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటాడు. అతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పెరాలసిస్ స్ట్రోక్ వస్తే నేను అప్పుడు ఎక్కడ మన వైజాగ్ గురుపూజల్లో ఉన్నాను అనమాట. అయ్యా మీరు ఇమీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, నా కోసం చూడొద్దు, సీరియస్ కేసు అని చెప్తే మీరు ఎప్పుడు వస్తారని అడిగారు అనమాట. నేను రేపు మధ్యాహ్నం వస్తున్నానని చెప్పాను. శనివారం ఫోన్ చేశారు, నేను ఆదివారం వస్తున్నానని చెప్పాను అనమాట. వచ్చేసరికి మీరు హాస్పిటల్కి ఎన్ని గంటలకు వస్తారంటే నేను 12 గంటలకు వస్తానమ్మా, 2-3 అపాయింట్మెంట్ ఇచ్చాను, కానీ నా కోసం చూడొద్దు, కానీ వచ్చి చెప్పండి ఎలా ఉందో అని చెప్పి నేను ఒక హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి పంపించాను. ఒకవేళ మీరు బేర్ చేయలేకపోతే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమండి అని చెప్పాను. నేను మర్చిపోయాను ఆ కేసు గురించి.
నేను తీరా హాస్పిటల్కి వచ్చేసరికి ఆటోలో పెట్టి కూర్చున్నారు. ఏమైందంటే మేము తీసుకెళ్ళలేదండి అంటే, ఏమైందంటే మాకు భయం అండి, మా తాలూకు వాళ్ళు అలా పోయారు, మా తాలూకు వాళ్ళు ఎలా పోయారని ఏవో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. పోన్లే వాళ్ళ ఇష్టం, మరి మనం ఏం చేయగలం. అప్పుడు వెంటనే లోపల రమ్మంటే పేషెంట్ని జాగ్రత్తగా ఇద్దరు ముగ్గురు అలా సాయం పెట్టుకుని తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను ఇమీడియట్గా ఎంఆర్ఐ స్కానింగ్ రాసిచ్చి ముందు మందు వేసేసాను. ఆర్థిక ఆయనకి వనం వేసాను, డైరెక్ట్గానే వనం వేసాను. వనం వేసి ఎంఆర్ఐ చేయించమని చెప్తే అది తీసుకొచ్చారు సాయంకాలానికి. బ్రెయిన్లో మంచి క్లాట్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక 4 రోజులు మందు ఇచ్చి నాకు ఎప్పటికప్పుడు ఏదైనా అవసరం అయితే చెప్పండి అంటే, ఈ వేళ డోసు వేసారు అంటే పెరాలసిస్ వచ్చి 2 రోజులు అయింది. ముందు రోజు వచ్చింది, ఈ వేళ వచ్చారు. ఆ మర్నాడు నాకు పొద్దున ఫోన్ చేసి మా ఊరికి మాట వచ్చేసిందని చెప్పారు. మాట్లాడేస్తున్నాడంటే ఒకసారి వినండి అని చెప్పి. అంటే ఎంత షార్ట్ టైంలో ఆర్థిక వనం ఇచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా తగ్గింది అనేది గుర్తుపెట్టుకోండి. మాట్లాడాడు, బాగానే ఉంది. అయితే మీరు ఏమి కంగారు పడొద్దు, ఎప్పుడైనా అవసరం అయితే మాత్రం నాకు ఫోన్ చేయండి, హాస్పిటల్లో మాత్రం అడ్మిట్ అవుతుంది చేయవలసి వస్తుందని సేఫ్ సైడ్ చెప్పుంచాను. అతనికి అప్పుడు బీపీ చూస్తే 160/100 ఎంతో ఉంది. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత కొద్దిగా లేచి కూర్చుంటున్నాడండి, అన్నం అది తింటున్నాడండి అని చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఇంచుమించు ఒక 1 మంత్లో పేషెంట్ పూర్తిగా రికవర్ అయిపోయాడు. కానీ 1 వీక్ అయ్యేసరికి అతను పేషెంట్ హాస్పిటల్ నడుచుకుంటూ వచ్చాడు. ఎవరు సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఒక 1 మంత్ పోయిన తర్వాత ఆర్నికా వనం మీద ఉంచాం మనం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు డోసు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీపీ కూడా మనకి అంత హై బీపీ ఉన్నది కాస్త ఏ రకమైనటువంటి ప్రత్యేకంగా బీపీకి మందు ఇవ్వకుండానే అది నార్మల్కి వచ్చింది. 110/80 కొనాలు వాడిన తర్వాత అతను ఇంకా పూర్తిగా మందులు కూడా వాడటం మానేశాడు అనమాట. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఏంటంటే చికెన్ గున్యా ఫీవర్ అనమాట. చికెన్ గున్యా ఫీవర్ గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు చాలా కేసెస్ అక్కడక్కడ రేర్గా చికెన్ గున్యా పాజిటివ్ వస్తుంది. కానీ 99% కేసెస్లో పెయిన్స్ అన్ని చికెన్ గున్యా లాగా ఉంటున్నాయి కానీ అది మాత్రం పాజిటివ్ రావట్లేదు. ఒక ఆవిడకి ఏంటంటే 70 సంవత్సరాలు ఆవిడకి ఏంటంటే బాగా విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేసి బాగా ఫీవర్ ఉంది. ఫీవర్ ఉంటే ఆవిడకి ఏంటంటే ఇలా ముట్టుకుంటే నొప్పులు అని చెప్పాను కదా, ముట్టుకుంటే బాగా నొప్పులు ఉన్నాయి ఆర్నికా పేషెంట్లు లాగే. అవన్నీ చూసి నేను ఏం చేశానంటే ఆర్నికా 200 ఒక డోసు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 డేస్లో ఫీవర్ తగ్గిపోయింది. కానీ పెయిన్స్ ఒక 1 వీక్లో మాత్రం 50% తగ్గాయి. వారం రోజులు వాడింది తర్వాత వచ్చి చెప్పింది ఒక 50% తగ్గింది. కానీ తర్వాత ఏం చేశానంటే నేను మరలా ఇంకో డోసు రిపీట్ చేశాను. ఆర్నికా 200 ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో డోసు ఇస్తే దాంతో పూర్తిగా ఆవిడకి తగ్గిపోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, యాతన లేకుండా జ్వరం తగ్గింది ఆర్నికతో. అలాగే బాడీ పెయిన్స్ కూడా చక్కగా తగ్గాయి. అలాగే మలేరియా ఫీవర్ ఒక కేసు చెప్తాను. ఒక ఆవిడకి ఏంటంటే 40 years ఫీవర్ ఉంది, సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఆవిడకి మలేరియా పాజిటివ్ అని వచ్చింది టెస్ట్ చేస్తే. ఆవిడ చాలా డ్రౌజీగా ఉంది, మగతగా ఉంది, హై ఫీవర్ వచ్చేస్తుంది, 104, 103 అలా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఈ లక్షణాలన్నీ చూసి, ఈ బాడీ పెయిన్స్ చూసి, నొప్పులన్నీ ఒళ్ళంతా నొప్పులు ఎలా ఉందమ్మా అని కాల్ మీద చేసేలా నొక్కితే, బాబాయ్ నొప్పులు వచ్చేస్తున్నాయి బాబా, అసలు ముట్టుకోకండి అని చెప్పింది. అప్పుడు ఏం చేశానంటే నేను ఫస్ట్ ఆర్నికా 200 ఇచ్చాను. 200 ఇస్తే ఒక 2 రోజుల్లో జ్వరం బాగా తగ్గిన తర్వాత నొప్పులు ఇంకా ఉన్నాయి. నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా 200 వేయకుండా నేను చాలా దూరం నుంచి వస్తారనమాట, చాలా దూరం నుంచి వస్తారు, ఏజెన్సీ ఏరియా నుంచి వస్తారన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే వనం ఇచ్చాను. వనం ఇస్తే దాంతో పూర్తి కంట్రోల్ అయిపోయి మళ్ళీ పెయిన్స్ కూడా మళ్ళీ ఏం లేవండి. నెక్స్ట్ ఇంకొక ఫీవర్ కేసు చెప్తున్నాను. ఈ ఫీవర్లు ఏంటంటే ఓ పేషెంట్కి 30 సంవత్సరాల మధ్య సివియర్ బాడీ పెయిన్స్. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయంటే పెయిన్స్ ఫీవర్ డెవలప్డ్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ జర్నీ ఫర్ ది విజిటింగ్ ఆఫ్ వేరియస్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారన్నమాట. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత విపరీతంగా దేశంలో ఉన్న చాలా టెంపుల్స్ అన్ని చూసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఆవిడకి జ్వరం వచ్చేసింది. దారిలోనే ఉంది జ్వరం, ఏవో మందులు వేసుకుంటున్నారు కానీ తగ్గలేదు. ఆ తర్వాత ఏంటంటే హారబుల్ బాడీ పెయిన్స్, టెంపరేచర్ చూస్తే 100 ఉందన్నమాట. ఈ జాయింట్లన్నీ కూడా వాపులు వచ్చేసి నొప్పులు బాగా విపరీతంగా ఉన్నాయండి. అప్పుడు ఇమీడియట్గా ఆర్నికా 200 ఒక డోసు ఇచ్చాను. ఆర్నికా 200 వేసిన తర్వాత ఓ 3 రోజుల్లో జ్వరం గట్ట బాగా తగ్గింది, ఏదో నొప్పులు కొద్దిగా తగ్గాయి. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ సేమ్ డోసును మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేశాను.
రిపీట్ చేస్తే ఒక వారం రోజులు పోయేసరికి నొప్పులు తగ్గిపోయి జ్వరం తగ్గిపోయాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీ పెయిన్స్తో కూడినటువంటి ఫీవర్ ఏదైనప్పటికీ కూడా, అది మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది బాడీ పెయిన్స్ ముట్టుకుంటే బాగా నొప్పులుగా ఉన్నాయి, అలాంటి కేసెస్లో మీరు ఆ ఫీవర్గా ఉన్నప్పుడు మీరు 200 వేయండి. అలా కాకుండా ఫీవర్ తగ్గిపోయి ఫీవర్ ఎక్కడో చోట ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి మీ దగ్గర ఆ నొప్పులు మాత్రమే ఉన్నాయని వచ్చినప్పుడు, అవి సివియర్గా ఉన్నట్లయితే బెటర్ టు స్టార్ట్ విత్ ది ఆర్నికా 6 3 పూట్ల వేయండి. వేస్తే చాలా షార్ట్ టైంలో తగ్గిపోతుంది. ఒక 15 రోజులు వేసారు మొత్తం నొప్పులు తగ్గిపోతాయి. ఒక పాలిఆర్థరైటిస్ కేసు చెప్తాను. పాలిఆర్థరైటిస్ అంటే అర్థం ఏంటంటే మొత్తం బాడీ అంతా నొప్పులు అనమాట. అన్ని జాయింట్లు నొప్పులు. అది అన్ని జాయింట్లు పెయిన్స్ వస్తే చాలా జాయింట్లు అనమాట. అంటే ఒక జాయింట్ ఉండకపోవచ్చు కానీ ఈ ముడుకు నొప్పి, వేడి నొప్పులు, మోకాల నొప్పి, మక్కిల నొప్పి, యాంకిల్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మనం పాలిఆర్థరైటిస్ అండి. దాంతోపాటు ఆ పేషెంట్లు ఏంటంటే ఈ పాదాలు, ఆ చేతులు బాగా ఉబ్బిపోయి నొప్పులు వచ్చేసి బాగా ఉబ్బిపోయినట్టు అయిపోయి బాగా ఇలా ముట్టుకుంటే ఇలా నొక్కితే సొట్టబడిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా గుండ్రంగా అయిపోయినట్టు అయిపోయాయి. పాపం పేషెంట్ చాలా సఫర్ అవుతుంటే చాలా సెన్సిటివ్ ఉందన్నమాట. అసలు నల్లపోతుంది నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ అలా నెమ్ముతూ వస్తుంది. ఆవిడ యొక్క బట్టలు కూడా దాన్ని టచ్ చేస్తుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఏమండి, ఇది పేషెంట్ యొక్క కండిషన్. పేషెంట్ కొంచెం చలిగా ఉంది, అడగాలి. చలి వాతావరణం కూడా బాగా అడగాలి. కొంచెం చలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ కండిషన్లో ఆవిడకి ఏంటంటే జ్వరం మాత్రం ఏమీ లేదు, ఫీవర్ చూస్తే ఏమీ లేదు. ఈ రకంగా కొన్నాళ్ళ నుంచి సఫర్ అవుతుంది. కానీ బాడీ అంతా కూడా బాగా నొప్పులు ఉన్నాయి, వాపులు వచ్చేసాయి. ఆ వాపులు కూడా నీరు పడేసినట్టు అయిపోయాయి అనమాట. పాదాలు, చేతులు కూడా, ఈ ఈ హ్యాండ్ అలాగే ఫుట్ బాగా నీరు పడేసినట్టు అయిపోయి ఇలా నొప్పుతుంటే సొట్టపడుతుంది. కానీ చలేసినట్టు ఉంది అనమాట. అంటే చల్లదనం తట్టుకోలేదు ఆవిడ చెప్తా ఉన్నా. అప్పుడు ఏం చేశానంటే ఆర్నికా 6 డైలీ 3 టైమ్స్ చొప్పున ఒక వారానికి ఇచ్చాను. ఇస్తే చాలా వరకు వాపులన్నీ లాగేశాయి. కానీ నొప్పులు మాత్రం 50% తగ్గే కానీ ఇంకా ఉన్నాయి. ఆ తర్వాత ఆర్నికా 30 డైలీ ఒక డోస్ చొప్పున మళ్ళీ 1 వీక్ ఇచ్చాను. 70% బెటర్ వచ్చింది. ఆ తర్వాత ఆర్నికా 200 వీక్లీ 1 డోస్ చొప్పున ఒక 3 నెలలు వాడేశాను. వారానికి ఒక డోస్ చొప్పున ఒక 3 నెలలు ఎలా ఇచ్చాను. ఇస్తే పూర్తిగా తగ్గిపోయింది. ఆ పాలిఆర్థరైటిస్ అంతా 4 నెలలు అయ్యేసరికి మొత్తం పూర్తిగా నొప్పులు, వాపులు ఇవన్నీ. ఎందుకని మనకు క్లియర్ కట్గా చాలా బాడీ పెయిన్స్, సోర్ బ్రూయిష్డ్ పెయిన్స్, ఇలా ముట్టుకుంటే నొప్పులు రావటం, ఆ జాయింట్లన్నీ బాగా స్వెల్లింగ్ వచ్చేయటం, బాగా నొప్పులుగా ఉండటం, అసలు టచ్ ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా ఆర్నికా తాలూకు లక్షణం. మీకు క్లియర్ కట్గా డ్రగ్ ఇండికేట్ అయింది కాబట్టి అద్భుతంగా తగ్గడం అనేది జరిగింది అనమాట. ఇక మా అమ్మాయి వేసింది దీంట్లో పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇంప్లమేటరీ ఆర్థరైటిస్ అంటే, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆ పిక్చర్ పెట్టి మనకి అందులో ఇచ్చినటువంటి బొమ్మనకు దాన్ని పిక్చర్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు ది 8వ కేసు, పెయిన్స్ ఆఫ్టర్ చికెన్ గున్యా ఫీవర్. మనం స్టార్టింగ్లో చెప్పేసుకున్నాం. ముందు ఈ స్టోరీ అంతా కూడా మనకి ఏదైనా ఒక కొత్త విషయం ఉందంటే మనం అందరికీ చెప్పుకుంటే కానీ ఆగలేం కాబట్టి మనం స్టార్టింగ్లోనే ఆ మంచి విషయాన్ని బాగా చెప్పుకున్నాం. చికెన్ గున్యా అంటే జ్వరాల తర్వాత వచ్చేటువంటి నొప్పులు. అది చికెన్ గున్యా ఫీవర్ కావచ్చు, మామూలు నొప్పులు కావచ్చు. కానీ మీకు చికెన్ గున్యా అంటే బాగా గుర్తుంటుంది కాబట్టి చికెన్ గున్యా అని చెప్పాను అనమాట. ఏ ఫిమేల్ పేషెంట్ ఆఫ్ ఏజ్ 45 years కేమ్ టు అవర్ క్లినిక్ విత్ సపోర్ట్ ఆఫ్ హెర్. వాళ్ళ ఆయన పట్టుకుని ఒక ఆవిడ నొప్పులతో వచ్చింది అనమాట. నొప్పులతో వచ్చింది. అందుకే మ్యాటర్ ఏంటంటే ఆవిడకి ఈ మధ్యనే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత బాడీ పెయిన్స్ పెరిగిపోయాయి. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చే జ్వరాల్లో నొప్పులు ఏమవుతాయంటే ఆ రోజు జ్వరంతో ఉన్న నొప్పులు ఉండవు, ఇంకా ఉండికొలది అలా పెరిగిపోతూ ఉంటాయి. జ్వరం తగ్గిపోయింది కానీ నొప్పులు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పాపం తగ్గకపోతుంటే ఆ తర్వాత స్టెరాయిడ్స్ అవన్నీ పెడుతున్నారు అనమాట. మన పేపర్లో కూడా 2-3 ఆర్టికల్స్ వచ్చాయి కదా, చూడండి. కానీ మన దురదృష్టం ఏంటంటే హోమియోపతిలో తగ్గుతాయి కానీ మన దగ్గరికి సాధారణంగా రికగ్నైజ్ చేయరు ఎక్కువ మంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కానీ వాళ్ళందరికీ కూడా హోమియోపతి నేను చెప్పాను కదా, ఈసారి మీరు అందరూ కూడా ఎవరైతే ఈ ఫీవర్స్ వచ్చిన తర్వాత నొప్పులతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఆర్నికాతో స్టార్ట్ చేయండి. మెయిన్ చెప్పాను కదా, 99.9% అన్ని దాంతో తగ్గిపోతాయి. డోంట్ గో ఫర్ ది హై పొటెన్సీస్, బెటర్ టు స్టార్ట్ విత్ ది 6 పొటెన్సీ డైలీ 3 times. 1 వీక్ ఇచ్చేసరికి చాలా వరకు తగ్గు. తర్వాత అవసరం బట్టి మళ్ళీ 1 వీక్ మళ్ళీ ఆర్నికా 6 ఇవ్వండి, మ్యాక్సిమం తగ్గిపోతాయి. మీకు 30 కానీ 200 కానీ అసలు అవసరమే ఉండదు. ఇందుకే ఈవిడ కండిషన్ ఏంటంటే జ్వరం తగ్గిపోయింది కానీ నొప్పులు ఉన్నాయన్నమాట. పాపం హస్బెండ్ చాలా అతి కష్టం మీద తీసుకొచ్చి
బయట వాకిల్లో కూర్చోబెట్టాడు. అక్కడ చైర్లు వేసాం, కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే లోపల హాల్లో ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆవిడ నేను లోపలికి రానని చెప్పేస్తాను. ఎందుకని? చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కదా, ఎవరన్నా కాలు తొక్కేస్తారేమో, లేకపోతే ఎవరన్నా నన్ను టీకేస్తారేమో, టీకేస్తే నొప్పులన్నీ కూడా ఎక్కువైపోతాయి అని ఒక రకమైనటువంటి మానసిక భయం ఆవిడలో ఉందన్నమాట. వెంటనే వాళ్ళ ఆయన ఫోన్ చేసి, అయ్యా మా ఆవిడని తీసుకొచ్చానండి, కానీ బయట లోపల రానంటుంది, ఇక్కడ దాకా బాగానే వచ్చింది. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే బాగా ఎక్కువైపోతాయి పెయిన్స్ అని ఆవిడ లోపల రావడానికి భయపడిపోతుంది. మరి ఏం చేయమంటారని అడిగాడు. అంటే ఓ పని చేయి, నువ్వు ఫోన్ చేసి నాకు, నేను బయటకు రావడానికి అవ్వదని చెప్తే ఫోన్ చేసి ఇచ్చాడు. ఫోన్ చేసి ఇస్తే నాకు క్లినిక్లో ఇవి ఉన్నాయి కాబట్టి, సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కనపడుతుంది ఆవిడ. ఆవిడ చెప్తుందమ్మా, నాకు విపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, జాయింట్లు అన్ని నొప్పులు, విపరీతంగా వాపులు వచ్చేసాయి, నేను అసలు కదలలేకపోతున్నాను, అసలు నా పనులు నేను చేసుకోలేకపోతున్నానని చాలా సిమ్టమ్స్ ఆవిడ ఆ ఫోన్లో చెప్పింది అనమాట. హాస్పిటల్కి వచ్చే లోపలికి అలాగే ఏం చేతని, లోపల పేషెంట్స్ ఉన్నారు కాబట్టి అవి వచ్చేటప్పుడు ఎవరన్నా తగిలితే పెయిన్స్ ఎక్కువైపోతాయేమో అని ఒక మానసిక భయం వాళ్ళలో ఉంది. అప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేశానంటే ఆర్నికా 6ని 3 పూట్లే వేసుకోమని ఒక 1 వీక్ ఇచ్చా. 1 వీక్ ఇచ్చి నాకు ఎలా ఉందో చెప్పండి. 50% తగ్గింది ఆవిడ. 50% తగ్గిన తర్వాత ఆ తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చింది. ఆవిడ ఇంక లోపల డైరెక్ట్గా వచ్చింది, ఎప్పుడైనా చాలా వరకు తగ్గాయి. మరలా ఆర్నికా 6ని ఇంకొక 1 వీక్ ఇచ్చారు. ఓ 15 రోజులు అయ్యేసరికి మొత్తం నొప్పులు తగ్గిపోయాయి. మీకు చెప్పొచ్చేదల్లా ఏంటంటే, ఇది హాస్యాస్పదంగా చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, కానీ మీరు కనుక ఆర్నికా 6 కనుక 3 పూట్ల ఇచ్చినట్లయితే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా విత్ 6 పొడెన్సీ ఓన్లీ విత్ ఇన్ 15 days దే విల్ రికవర్ 100% ఫ్రమ్ ది పెయిన్స్ అనమాట. అంత అద్భుతంగా మనకి తగ్గుతుంది అనమాట. నెక్స్ట్, బ్లంట్ ఇంజరీ ఆఫ్ ది నీ జాయింట్. ఇక్కడ ఇది యాక్చువల్గా ఆర్నికా కేసు కాదు, అయినప్పటికీ కూడా నేను ఆర్నికా ఇచ్చాను అనమాట. ఆ ఆర్నికా గురించి కేసులోనే నేను చెప్తున్నాను, మళ్ళీ మిగతా టైంలో అది గుర్తుండకపోవాలి. ఒక ఆయనకి ఓ 40 సంవత్సరాలు ఉంటాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఒక బైక్ మీద వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మోకాలకి దెబ్బతలేసింది. మోకాలు దెబ్బతలేస్తే మోకాలు కాస్త ఇలాగా మనకేదో మామిడి పండులో వాచిపోయింది అనమాట. అంత అలా అయిపోయింది. అయిపోతే అప్పుడు ఎక్స్రే తీయించుకుంటే దాని నిండా ఫ్లూయిడ్ ఉందన్నమాట. నీరు చేరిపోయిందని చెప్పారు. చేరిపోయిందంటే దాన్ని మనం సర్జరీ చేయాలి మీకు, లేకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయంటే అతను ఏం చేశాడంటే మనకు హోమియోపతి సైడ్ వచ్చేసాడు. హోమియోపతి సైడ్ వచ్చేస్తే నేను మీరు చెప్పబడ్డ మరి బ్లంట్ ఇంజరీ కదా, అక్కడ బహుశా నేను అనుకోవటం ఈ సెన్సిటివ్నెస్ అనేది నేను తీసుకోలేదు. అంటే ఏంటి, ఇలా ముట్టుకుంటే నొప్పి వస్తుంది, ఇలా టచ్ చేస్తే ఎక్కువ అవుతుంది అనే సిమ్టమ్స్ అతనిలో పెద్దగా లేవు. లేకపోయినప్పుడు కూడా ఇంజరీ కదా అని, బ్లంట్ ఇంజరీ కదా అని ఆర్నికా ఇస్తే తగ్గిపోద్దని ఆర్నికా 6 ఇచ్చేసాడు. ఆర్నికా 6 ఇచ్చేస్తే ఏమీ తగ్గలేదు. సార్ అలాగే ఉంది, నాకు ఏ రకమైన మార్పు లేదని మళ్ళీ వచ్చాడు. ఒకవేళ పవర్ సరిపోలేదని మనం 30 ఇచ్చాను. నో చేంజ్, ఏమీ తగ్గలేదు, ఉన్న కంప్లైంట్ ఉన్న చాలా సఫర్ అవుతాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్ లెవెల్ బాగా పెరిగిపోయింది. అది చూడితే ఎలా ఉందంటే ఒక టెన్నిస్ బాల్ ఉంటుంది అలా ఉందన్నమాట. వాపిలా మోకాల మీద ఎంత ఎలా వచ్చేసి అప్పుడు ఎపి 6 ఇచ్చాను. ఎపి 6 3 పూట్ల వేసుకోమని చెప్పి ఒక 1 వీక్ తర్వాత రమ్మంటే మీరు చెప్తే నంబర్ 75% తగ్గిపోయింది. నేను ఇలాంటి కేసులు ఒక 4-5 చేశాను. ఇంజరీ అయిన తర్వాత, గాయం అయిన తర్వాత అది కాక హ్యూజ్ స్వెల్లింగ్ వచ్చేసి అక్కడ కనుక బాగా నీరు పట్టేసి బాగా వాపు వచ్చేస్తే ఎపి 6 ఇస్తే చాలా అద్భుతంగా అది లాగేసి మళ్ళీ నార్మల్ రావడం అనేది జరిగింది. మీకు అక్కడ టెండర్నెస్, పెయిన్ ఇవన్నీ ఉన్నట్లయితే వాటికి ఇచ్చుకోవచ్చు, కానీ ఉండవు. కానీ ఉండకుండా ఏమైంది, అక్కడ బాగా హ్యూజ్ స్వెల్లింగ్ వచ్చేసి బాగా దాని నిండా నీరు పట్టేసింది కాబట్టి ఎపి 6 ఇచ్చాను. బాగా తగ్గింది. తగ్గిన తర్వాత దాన్ని కొద్ది రోజులు ఒక నెల పాటు దాన్ని అలా కంటిన్యూ చేస్తే పూర్తిగా తగ్గిపోయింది. ఏ రకమైన ఆపరేషన్ పడలేదు, ఏమీ లేదు. ఓన్లీ ఎపి 6తో ఆ నీరు పట్టినటువంటి మోకాలకి ఆ నీరు అంతా లాగేసి నార్మల్గా మళ్ళీ చర్మం కనపడేటట్టు అయిపోయింది. అదొక కేసు, మంచి కేసు. ఎందుకంటే అన్ని సక్సెస్ కదా, ఫెయిల్యూర్ కూడా చెప్పుకుంటా ఉంటారు. నెక్స్ట్, బ్లంట్ ఇంజరీ టు ది హెడ్. తలకి గాయమైంది అనమాట ఒక కేసులో. ఎలాగంటే తల గాయం ఏంటంటే ఒక ఆయనకి పేషెంట్ ఏజ్ 20 years కేమ్ విత్ ఇంజరీ ఆన్ ది స్కాల్ప్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది హెడ్. అది ఎలా అయిందన్నది నాకు గుర్తులేదు, కానీ తల మీద దెబ్బ తగిలింది అనమాట. పైన తల మీద దెబ్బ తగిలిన తర్వాత ఆయనకి ఏమైందంటే విపరీతమైనటువంటి నొప్పి వచ్చేస్తుంది. విపరీతమైనటువంటి
నొప్పి. ఈయన అగ్రికల్చర్ కూలీ అనమాట. 20 years కానీ అగ్రికల్చర్ కూలీ ఇతను. బహుశా ఏదైనా దెబ్బ తగిలిందో లేదా ఎవడన్నా కొట్టాడు ఏం చేశాడో చెప్పలేదు కానీ ఏదో నాకు ఇది అది చెప్పడానికి అది అతను చెప్పే విధానంలో అంత ఫెయిర్నెస్ కనపడలేదు అనమాట. ఏదో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడంలో ఏదో జరిగింది. బాగా వాపు వచ్చేసింది. వాపు వచ్చేస్తే పేషెంట్ కాన్షియస్లోనే ఉన్నాడు, స్పృహలో ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా హెడ్ ఇంజరీ జరిగినప్పుడు వాంతులు అవ్వకూడదు. వాంతులు అవి అంటే బ్రెయిన్లో డామేజ్ అయినట్లు లెక్క. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటి కేసు. అలా అక్కడ ఇతను స్పృహలో ఉన్నాడు, వాంతులు అవి ఏమలేదు, బాగానే ఉంది. ఇలా ముట్టుకుంటే బాగా నొప్పి వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది. అప్పుడు ఆ లక్షణాలు చూసి ఏం చేశానంటే ఆర్నికా 6 ఇచ్చాను, 3 పూట్ల ఇచ్చాను. ఒక 1 week అయ్యేసరికి 70% తగ్గిపోయింది. వాపది లాగేస్తుంది, నొప్పి చాలా బాగా తగ్గింది. ఆ తర్వాత ఒక 15 రోజులు అయ్యేసరికి అది పూర్తిగా హీల్ అయిపోయింది, బాగా తగ్గింది. ఇది కూడా ఒక బ్లంట్ ఇంజరీకి మంచి ఉదాహరణ. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కేసు ఏంటంటే తిరుపతి మెట్లు ఎక్కి వచ్చినటువంటి ఒక కేసు మీకు చెప్తాను. ఒక ఆవిడ 40 years, ఆవిడ ఏం చేస్తుందంటే కాలినడకన మొత్తం తిరుపతి మెట్లన్నీ కూడా 7 కొండలు మొత్తం ఎక్కేసింది. ఎక్కేసి వచ్చిన తర్వాత విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేసి జ్వరం వచ్చినట్టు అయిపోయి ఆవిడకి ఏమైందంటే ఇంకా అసలు ఎక్కడ కూడా ముట్టుకుంటే బాగా నొప్పులు అనమాట. అసలు టచ్ అయినట్లేదు. పడుకుంటే అటే పడుకోలేకపోతుంది, ఇటే పడుకోలేకపోతుంది. బాగా సివియర్ పెయిన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల వచ్చాయన్నమాట. అప్పుడు ఆ సెన్సిటివిటీని బట్టి నేను ఏం చేశానంటే ఆర్నికా 6 ఆవిడ కూడా 3 times per day చొప్పున ఒక 1 week ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 5 రోజులు అయ్యేసరికి మొత్తం నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. ఓన్లీ 6 powerతోనే తగ్గిపోయాను. అదో మంచి కేసు. అంటే ఈ కేసెస్ చెప్పడం వల్ల మీకు ఒక ఆలోచన ఏంటంటే ఇలాంటి డైమెన్షన్లో పనిచేస్తుంది అనేది మీకు గుర్తులో ఉంటుందన్నమాట, మనసు ఎందుకు గుర్తుంటుంది అనమాట. ఆర్నిక ఇలాంటి కేసులో పనిచేస్తుంది, అలాంటి కేసులో పనిచేస్తుంది అనేటిది మీ మనసు ఎందు ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకో కేసు, సోలెన్ జాయింట్స్ అండ్ పెయిన్స్ ఆఫ్టర్ ఫీవర్. మనం చెప్పుకున్నాం కదా, చికెన్ గున్యా నొప్పులు అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇందులో చివరిలో కంక్లూజన్ ఏంటంటే మనకి ఆర్నిక సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే బయట పేషెంట్ చాలా మంది ఉన్నారు. ఈ జ్వరాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నొప్పుల పేషెంట్స్ బయట కోకొలలుగా ఉన్నారు పాపం. మీకు డబ్బు ఉన్నవాడైతే మంచి వైద్యం చేయించుకోగలుగుతాడు, డబ్బు లేని పేదవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, నొప్పి మాత్రం తెచ్చేసుకుంటాడు, నొప్పి తగ్గదే అది. ఆ తర్వాత ఏమవుతుంది, అలా క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోతే అతను పనికి తర్వాత ఇంక పని చేయడం అనమాట. జాయింట్స్ అన్ని వాపులు వచ్చేసి నొప్పులతో కూడి ఉండటం వల్ల పని చేయలేడు. పని చేయలేకపోతే ఎలా గడుస్తుంది, గడవదు. అదే ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నొప్పులు తగ్గకపోతే వాళ్ళు ఒక స్పెషలిస్ట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు పాపం ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ అవి పెడుతున్నారు. ఆ స్టెరాయిడ్స్కి అలవాటు పోయిన తర్వాత అవి మానేస్తే మళ్ళీ పెయిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి అవి రకరకాలుగా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట చక్రం. అక్కడి నుంచి మళ్ళీ కీళ్ళవాతం అని, లేకపోతే మళ్ళీ రుంటాయిడ్ ఆర్థరైటిస్ అని, వాటిలో డైమెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతుంది అనమాట. అది అలాగే అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల మనకు తెలిసినటువంటి ఈ విషయాన్ని 10 మందికి మీరు చెప్పి దానికి వైద్యం చేశారనుకో, యాజ్ ఎ డాక్టర్స్గా మీరు అందరూ కూడా మీకేమవుతుంది, వాళ్ళందరికీ కూడా నొప్పులు తగ్గించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన సులభమైన మార్గాన్ని మనం కనిపెట్టుకున్నాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఇన్ దిస్ సీజన్, అంటే ఈ సీజన్లో వెన్ ద పేషెంట్ సఫర్డ్ విత్ ఇంటర్మీడియట్ ఫీవర్, అంటే మలేరియా జ్వరాలు కానీ తగ్గొచ్చే జ్వరాలు, ఏ జ్వరాలు అయినప్పటికీ, లేదా టైఫాయిడ్ ఫీవర్, అంటే టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి కదా, టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. టైఫాయిడ్ ఫీవర్ అంటే టైఫాయిడ్ పాజిటివ్ అని వస్తుంది, ఏంటన్నా మనకు తెలియదు. ఆర్ వైరల్ ఫీవర్స్, లేకపోతే రొంప దగ్గుతో కూడిన జ్వరాలు కానీ, అయితే మామూలు జ్వరం, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్, ఏ ఫీవర్ అన్నా సరే, అది ఏ జ్వరం అయినప్పుడు కూడా జ్వరంతో పాటు మెనీ ఆఫ్ ది పేషెంట్ సఫరింగ్ జాయింట్స్ పెయిన్స్ అండ్ ది స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ విచ్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై నార్మల్ పెయిన్ కిల్లర్స్. ఇలా జ్వరాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ జ్వరాలు తగ్గుతున్నాయి, కానీ మాత్రలతో ఆ నొప్పులు తగ్గట్లేదు. నొప్పులు తగ్గకపోగా అవన్నీ కూడా జాయింట్లన్నీ వాపులు వచ్చేసి పేషెంట్ కథలు లేకుండా, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకోలేకుండా, వాళ్ళ పనికి వాళ్ళు పోలేకుండా వాళ్ళందరూ కూడా బాగా సఫర్ అవుతున్నారు ఇలాంటి కేసెస్లో. బట్ ఇన్ అవర్ హోమియోపతి 99% ఆఫ్ ది సేమ్ cases cured by the Arnica 6 daily 3 times. Those patients who come to the homeopathy, pains after fever, they are highly beneficial. మన హోమియోపతిలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మనం కూడా హోమియోపతిలోకి వస్తారు పాపం. మరి మనం కరెక్ట్గా మందు వేయాలి కదా, కరెక్ట్గా మందు వేయకుండా ఏదో మందు వేసి మనం సరిగ్గా తగ్గించలేకపోతే వాడేమంటాడు, నేను హోమియోపతి వాడేసానంటే నాకు అది కూడా తగ్గలేదు అంటాడు. అంచేత ఆ పేరు కూడా మనకి ఆపాదించబడుతుంది అనమాట. అంచేత మనం అందరూ కూడా ఏంటంటే
వీఆర్ రెడీ నవ్ ఆన్వర్డ్స్, వీఆర్ రెడీ టు క్యూర్ the pains after the fevers. The fever, whatever it may be chikungunya or typhoid or viral fever or whatever the fever it may be. But pains after the fever, they will be controlled by the only Arnica 6. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ సీజన్లో వచ్చినటువంటి ఇంకా చాలా కేసెస్ మీ ముందున్నాయి. ఈ విషయం మీకు తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు పేషెంట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇకపోతే ఆర్నికా డ్రగ్ ఇస్ కంప్లీటెడ్ అండ్ కమ్ టు ది డ్రగ్ రిలేషన్షిప్. దీనికి క్యాంఫర్ యాంటీడోట్ అనమాట. ఆర్నికా తప్పుగా ఏదైనా మందు పడినప్పుడు మనం క్యాంఫర్ ఇస్తే యాంటీడోట్ అయిపోతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ అంటే ఏంటంటే దీనికి లాగా బాగా పనిచేసే మందులు ఎకోనైట్ ఒకటి, ఎపికాక్ ఒకటి.